శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా ఉగాది పంచాంగ శ్రవణం అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం ఏంటంటే, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకం యొక్క ప్రభావమే మన మీద అధికంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క గోచార ఫలితాల్లో చెప్పగానే అంటే బాగా ఉన్నప్పుడు చాలా ఆనందపడక్కర్లేదు, బాగలేదనగానే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని ముందు గమనించుకోండి. రెండవది, ఈ యొక్క జ్యోతిషం అనేది సూచక శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క అతిచార సంచారం అంటే గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మాత్రమే వెళ్తారు. కానీ ఈసారి ఆయన ఒక రాశిలోంచి 2వ రాశిలోకి, తర్వాత 3వ రాశిలో కూడా సంచారం వల్ల ఫలితాలు అన్ని రాశుల వారు కూడా గందరగోళమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక 5 మాసాలు ఆయన జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, దాదాపుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆయన కర్కాటక స్థానం నుండి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహ సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలని మనం జాగ్రత్తగా చూసుకొని మీరు అనుకూలమైనటువంటి సమయాన్ని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని గమనించండి. ముందుగా మనము మేషరాశి వారికి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం. ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 11 ఆదాయము, 5 ఖర్చుగా చెప్పబడుతోంది. 2 రాజపూజ్యము, 4 అవమానంగా చెప్పబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, దాదాపుగా ఎందుకంటే మేషరాశి వారికి 4వ స్థానంలో గురుడు ఉన్నారు. అంటే 4వ ఇంట గురుడు అనేది కొంత పెద్దగా అనుకూలమైన ఫలితాన్ని కలిగించదు. గోచారంలో 4వ స్థాన గురుడు పెద్దగా ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కష్టం. కానీ 5వ స్థానంలోకి వచ్చరికి అద్భుతమైనటువంటి ఆనందయోగం, ఐశ్వర్యాన్ని, ధనయోగాన్ని కలిగిస్తాడు. అంటే జూన్ 2వ తేదీ వరకు ఈ మేషరాశి వారికి కొంత ఒత్తిడి ఎక్కువ ఉండడం, తల్లిగారికి అనారోగ్య సూచన, వాహనం వల్ల చిన్న చికాకులు కలగడం, వృత్తి ఉద్యోగాదులు కాస్త ఆటంకం కలగడం. కానీ ధనప్రాప్తి బాగా ఉంటుంది, ధనయోగం అద్భుతంగా ఉంటుంది, ధనము కలిసి వచ్చే అవకాశం, అవసరార్థం మీకు ధనం సమకూరుతుంది. జూన్ 2 నుంచి అద్భుతమైనటువంటి యోగాలు, వస్తువాహన లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ అంటే విదేశాల స్వదేశంలో కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఎప్పటి నుంచి? జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు మీకు చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆ సమయంలో మీరు వృత్తి ఉద్యోగాదులు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మరి జూన్ 2వ వరకు మాత్రం ఉద్యోగంలో ఒత్తిడి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొత్త వ్యాపారాన్ని కొత్త వ్యక్తులతో చేయకండి. పాత వ్యాపారాన్ని ఉన్నటువంటి భాగస్వాములతోనే మీరు వ్యాపారాన్ని ముందుకు కొనసాగిస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. జూన్ 2వ తేదీ తర్వాత షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి రావడం, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అనేకటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా సద్దుమణిగి ప్రయాణ సౌలభ్యం ఏర్పడే అవకాశం కనుక వీసా సంబంధ అనుకూలతలు కూడా మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైనటువంటి అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి, అలాగే మాతాపితృల సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈ కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి పంట లాభం. 2 పంటలు కూడా సానుకూలవంతంగా కనబడుతున్నాయి. ఇంకా జూన్ తర్వాత పంట కొద్దిగా బెటర్ అంటే అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాన్ని, మంచి దిగుబడి, మంచి ధర పలకడం రైతులు కాస్త అనుకూలంగా ఉంటుంది. బీట్రూటు, ఆకుకూరలు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వులు మరియు పెసర్లు, అలసందలు అంటే బొబ్బర్ లాంటి పంట పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. రైతులకి శ్రేష్టదాయకంగా కనబడుతుంది. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే
అవకాశాలు కనబడుతున్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందడానికి జూన్ టు అక్టోబర్ మీకు చాలా మంచి సమయం. తదుపరి నవంబర్ నుంచి మళ్ళీ గురుడి యొక్క అతిచారం వల్ల కొంత నష్టాన్ని పొందుకునే అవకాశం, అప్పుల బాధలు, చికాకులు, అనవసరమైనటువంటి వివాదాలు, కోర్టు సంబంధమైనటువంటి సమన్లు అందుకునే ప్రయత్నం, అలాగే సోదరుల మధ్య వ్యతిరేకత, ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు ఆ సమయంలో నియోజకవర్గంలో అతిగా పర్యటన చేయాలి. ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొత్త సినిమాలు విడుదల కానీ నిర్మాణం కానీ ఆ సమయంలో అంటే నవంబర్ తర్వాత అంతగా పనికిరాదన్న విషయాన్ని గమనించుకొని ముందుగానే మీరు తగిన ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది సినిమా నటులకి ఈ నవంబర్ డిసెంబర్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కొంత అనుకూలంగా శుభ సమయంగా ఇప్పుడు కూడా కొంత ప్రస్తుత కాలంలో కూడా శుభ సమయమే. జూన్ నుంచి ఇంకా బాగుంటుంది. నవంబర్ తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ నెలలో కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ డిసెంబర్ నెలలో కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించాలి. ఆరోగ్యపైన శ్రద్ధ పెట్టాలి. మాట తీరు జాగ్రత్తగా మాట్లాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంటే మౌనము, సమస్తమైనటువంటి పనుల గురించి నిశ్చితంగా ఆలోచించడము, పరిశీలన చేసి తర్వాత నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలత, ఆనంద యోగాలు తప్పకుండా పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ విషయాన్ని తప్పకుండా గమనించుకోవాలి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ మనకి బాణసంచ కర్మాగారంలో ప్రమాదం సంభవించింది. ఇదే ప్రమాదం మళ్ళీ నవంబర్ మాసంలో కూడా ఈ బాణసంచ కర్మాగారంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఉన్నటువంటి స్థానాల్లో కూడా కొంత అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఈ రాశి వారు దృష్టి పెట్టుకోవాలి. ఈ రాశి యజమానులు కానీ, ఈ రాశి వారు పనిచేస్తున్నటువంటి కంపెనీలో కానీ జాగ్రత్తగా ఉండడం అనేది చాలా సూచనగా చెప్పబడుతోంది. ఏదేమైనా కాస్త 60% నెగిటివ్ గాను 40% అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి సమయపాలన లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రస్తుతం పరీక్షాకాలం కాబట్టి కాస్త అధిక సమయాన్ని పుస్తకాలపైన మీరు కేటాయిస్తే చాలా మంచిది. అలాగే ఇతరుల మీద ఆధారపడకపోతేనే మంచిది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో కాస్త సమయపాలన లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో జూన్ లోపల విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కాస్త వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. గురుబలం అనుకూలంగా లేనివల్ల విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోవడం శుభకరంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుందాం. ఆదాయం 5గా చెప్పబడుతోంది, ఖర్చు 14గా చెప్పబడుతోంది. గౌరవము 5 పాళ్ళుగా ఉంటుంది, అవమానం 4 పాయింట్స్గా చెప్పబడుతోంది. అంటే సంఘంలో మీకు గౌరవం చాలా బాగుంది, కానీ అధికమైనటువంటి ఖర్చు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. అంటే ఈ ఆదాయ వ్యయాలను చూసి మీరు కంగారు పడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. నేను చెప్పేటువంటి ఫలితాల్లో రాజపూజ్య అవమానాలను ఎక్కువగా నేను స్వీకరిస్తాను. సంఘంలో మంచి మాట తీరు, గౌరవము, మెరుగైనటువంటి కార్యదక్షత, అలాగే ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నంలో మీకు శుభయోగాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు రాజపూజ్య అవమానాల్ని మాత్రమే స్వీకరించి ఆదాయ వ్యయాల్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఏతావాత ప్రస్తుతం ఈ వృషభ రాశి వారి పరిస్థితి ఏమిటి అంటే, వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురుబల సంచారం చాలా బాగుంది. అంటే జూన్ 2వ తేదీ వరకు గురుడు వీరికి మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు. అంటే ధనయోగము, కుటుంబ సౌఖ్యము, శత్రునాశనము, మిత్రలాభము, మానసిక వేదన నుంచి బయటపడే అవకాశం, మంచి మార్పు, స్వయం కృషితో ఉత్తమ స్థానానికి రాగలిగే అవకాశము, విద్యార్థికి అద్భుతమైన ప్రయోజనం. జూన్ లోపల మీకు ఏమైనా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, అలాగే బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఇతరత అకాడమిక్ పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిలో మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం మీకు అందడం, దానివల్ల ఆర్థికంగా వృత్తి ఉద్యోగాదుల్లో ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రాంగణ నియామకాలు ఉద్యోగం రావడం,
తాత్కాలిక ఉద్యోగంలో మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవడం, అంటే జాబ్ పర్మనెంట్ అవ్వడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. అంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి కాస్త మరి ఫలితాలలో కొద్దిగా తారుమారవుతుంది. ఎక్కడ స్వామి వీసాలు లేవు, ఎక్కడ కూడా మనకి స్లాట్స్ దొరకట్లే అనే విషయంలో నిజమే. కానీ కేవలం కొన్ని దేశాల వరకు వెళ్ళడానికి మాత్రమే ఆటంకాలు ఉంటాయి, మిగతా కొన్ని దేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్న చోటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీకు మంచిది. నేను ఒక అమెరికానే వెళ్ళాలి అని చెప్పట్లేదండి. ఇతర దేశాలు ఎక్కడైతే మనకి అనుకూలవంతమైనటువంటి ప్రయాణ ఆటంకాలు లేనటువంటి, యుద్ధము లేనటువంటి విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుందో ఆ దేశాలకు మీరు ప్రయత్నం చేయవచ్చు, వెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చును. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగము, రాజకీయ నాయకుల లాభము, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు అందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే జూన్ 2వ తేదీ వరకు చాలా బాగుంది. జూన్ 2 నుంచి తీవ్ర నష్టాలు ఉన్నాయి. అంటే 3వ స్థానంలో గురు సంచారం అనేది మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశం, కాబట్టి జాగ్రత్త ఉండి. పోనీ తర్వాత ఏమైనా జూన్ తర్వాత ఏమైనా అక్టోబర్ తర్వాత గురుడు మారతాడు కదా, మరి ఆ సమయంలో అనుకూలంగా ఉంటుందా అని అడిగితే వృషభ రాశి వారికి చతుర్థ గురు సంచారం, అది కూడా కొంత నష్టాన్ని కలిగిస్తుంది. వాహనం వల్ల ఇబ్బంది, చికాకులు. అంటే మీకు తర్వాత జూన్ 2 వరకు చాలా బాగుంది. తర్వాత మళ్ళీ మీకు ఫిబ్రవరి, మార్చి మాసంలోనే అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అంటే జూన్ వరకు, అంటే ఈ 2 నెలలు, ఈ 4 నెలలు, తర్వాత వచ్చేటువంటి ఫిబ్రవరి, మార్చి 2 నెలలు, ఈ 6 మాసాలు మీకు చాలా చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. జూన్ 2వ తేదీ లోపల మీరు అన్ని పనులు, అంటే ఏవైతే మీరు కావాలనుకుంటున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో అవన్నీ ఈ లోపల పూర్తి చేసుకొని ఆ తర్వాత జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. రైతన్నలకు కూడా 2వ పంట కన్నా మొదటి పంటనే మంచి లాభాలు పొందుకునే అవకాశం బాగా కనపడుతోంది. కాబట్టి కందులు, పెసర్లు, మినుములు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, చెరుకు పంట, పత్తి పంట, నల్లరేగడి పంటలు బాగా తప్పకుండా పండే అవకాశం. కాబట్టి ఆ పంటల మీద మీరు దృష్టి పెడితే రైతులకి మంచి ఉపయోగాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత నుంచి మీకు కాస్త, అంటే జూన్ నెల నుంచే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని జనవరి వరకు చేయాలి. సో ఆల్మోస్ట్ మీకు 7 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. బట్ అదృష్టం ఏంటంటే పాజిటివ్నెస్ చాలా ఎక్కువగా ఉండి నెగిటివ్నెస్ తక్కువగా ఉంది. కనుక శ్రీరామనామ జపం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది, శివనామస్మరణ మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది, విష్ణు సహస్రనామం సర్వదా మీకు సమస్త రోగముల నుంచి, శత్రు బాధల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బాధలన్నింటి నుంచి విముక్తి పొందాలంటే విష్ణు సహస్రనామ పారాయణం. అలాగే అద్భుతము, మన కార్యశీలతని, కార్యజయాన్ని పొందడానికి భగవద్గీతకు మించినటువంటి పుస్తకము మరొకటి ప్రపంచంలో లేదు. కాబట్టి భగవద్గీత పారాయణం ఎంత మీరు ఎక్కువగా చేయగలిగితే అంతటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మన జీవితానికి దిక్సూచి లాంటిది ఈ భగవద్గీత. కాబట్టి మీరు ఏదైతే రంగంలో ఉన్నారో ఆ రంగానికి అడాప్ట్ చేసుకొని భగవద్గీత చదవండి. విద్యార్థులు ఎలా బోధిస్తున్నారు, ఎలా మనం వినాలి, వ్యాపారం చేస్తున్నారు ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు లాభం పొందుకోవచ్చు అన్న విషయాన్ని, అంటే ఇలా మనము ఆ భగవద్గీతని మన వృత్తికి, ఉద్యోగానికి, చదువుకి అడాప్ట్ చేసుకొని చదవగలిగితే తప్పకుండా భగవద్గీత మనకి అద్భుతమైనటువంటి ఒక ప్రయోజనాన్ని, ఒక దిక్సూచి వల్ల మంచి నిర్ణయాలని, మంచి ప్రతిఫలాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చదవండి. ఏదేమైనా సరే ఈ రాశి వారికి తప్పకుండా జూన్ వరకు కాస్త జాగ్రత్త అనుకూలంగా ఉంది. కాబట్టి జూన్ తర్వాత కాస్త మెరుగైనటువంటి ఫలితాల కోసం అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన ఉంటే మంచిది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో ఈవెంట్స్ చాలా మంచిది. విదేశాల్లో ఈవెంట్స్ కోసం ఎక్కువగా వెంపర్లాడకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. కొంతమంది వ్యక్తులు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు లంచగొండ్లుగా చాలామంది ఉన్నారు. అందరినీ అనడం లేదు, లంచాలు పుచ్చుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం వల్ల మీరు తప్పకుండా జూలై, ఆగస్టు మాసాల్లో పట్టుబడడం ఖాయం. 100కి 1000 పాళ్ళు గ్యారెంటీగా లంచము తీసుకున్న వ్యక్తి తప్పకుండా జూలై, ఆగస్టులో పట్టుబడతారు. అంటే ఆ తర్వాత కానీ ముందుగా లంచం తీసుకోవచ్చా అని అడగండి. లంచం అనేది పాపిష్టి సొమ్ము. ఎక్కడైనా సరే మన పిల్లలకి అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, మనకి రోగాన్ని కలిగిస్తుంది. కర్మ తప్పదు కదా, కర్మను తప్పక అనుభవించాలి కదా. ఆ కర్మ అనేది అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. కనుక లంచం అనేటువంటి దాన్ని మీరు తీసుకోకపోవడం మంచిది. సేవా తత్పరత మనకి శుభయోగాన్ని, పిల్లలకి మంచి భవిష్యత్తుని, అనుకూల ధనయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల
ధనప్రాప్తి ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు. జూన్ లోపల ఏమో మంచి శుభయోగాలు, శుభవార్తలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. జూన్ టు ఫిబ్రవరికి వ్యతిరేకత ఉంది. మళ్ళీ ఫిబ్రవరి, మార్చి వరకు మీకు చాలా మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, వివాహ యోగ్యత ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ అందుకునే అవకాశాలు కూడా తప్పకుండా ఈ రాశి వారికి ఉంటాయనే విషయాన్ని గమనించుకోండి. ఏదైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగాల పరంపర బలంగా ఉంది. వీరికి 70% పాజిటివ్గాను 30% నెగిటివ్గా ఉంది. అదేమిటండి 7 నెలలు బాగున్నారు కదా అంటే, మీరు చేసేటువంటి ఒక పరిక్రమణ అంటే మీరు చేసే పరిశ్రమ అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. నిత్యము దైవనామ స్మరణ మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? గోచార ఫలితాలు 40 to 50% మాత్రమే అనుకూలవంతమైన ఫలితాలు కానీ నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. జన్మజాతకంతోనే ఎక్కువగా మనకి 90% ఫలితాలని సరిచూసుకోవాలి. కాబట్టి గోచార ఫలితాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మీ యొక్క జీవన ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకుందామా. ఆదాయం 8, ఖర్చు 11గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 1, అవమానం 7 పాళ్ళుగా ఉంది. జాగ్రత్త. మరి మిథున రాశి వారికి జన్మస్థ గురుడు, దశమ స్థాన శని. అంటే రాజ్యస్థానంలో శని ఉన్నాడు, పర్వాలేదు. నేను ఎందుకు పర్వాలేదు అంటే ఈ యొక్క శని అనేవారు గురుస్థానం ఉన్నారు కాబట్టి వృత్తి ఉద్యోగాదుల్లో గృహయోగము, ధనయోగాన్ని, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని, రుణ విమోచనాన్ని కలిగిస్తుంది. కానీ గురుడు జన్మంలో ఉండడం వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, అవసరానికి వచ్చేసరికి డబ్బులు టైట్ అయిపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడం, లేనిపోని అవమానాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మస్థ గురుడు ఆల్రెడీ వీరికి ఉన్నారు. గత సంవత్సరం నుంచే మిథున రాశి వారికి జన్మంలో గురుడు. కానీ రేపు జూన్ 2వ తేదీ నుంచి వీరికి అనుకూలవంతమైనటువంటి ధనస్థానంలో ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ ఈ ఉచ్చస్థితిలోకి వెళ్తున్నటువంటి గురుడు అన్ని రాశుల వారికి కూడా భాగ్యస్థాన ప్రకారంగా గురుడు తన స్థానాన్ని చూస్తున్నాడు, అంటే మీనాన్ని చూస్తుంటాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఏ గురు సంబంధ రాశుల వారికి, గురుమిత్ర రాశుల వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. సరే, ప్రస్తుతానికి మిథున రాశి వారికి గురుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వాక్చాతుర్యము, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా చాలా మంచి ప్రయోజనాలు, ఇల్లు కొనడం, పొలం కొనడం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. రోగనాశనానికి కూడా కారణమవుతుంది. కానీ జూన్ వరకు, అంటే జూన్ 2వ తేదీ వరకు అనారోగ్యము, టెన్షను, లేనిపోని వివాదాలు చిక్కుకోవడం, అనవసర ఆవేశము, తొందరపాటుతనము, కుటుంబ పరంగా చిన్నమైనటువంటి విషయాలకి అనవసరమైన కోపతాపాలు, అనవసర అవమానాలు, ఒకరికొకరి అవమానము, లేనిపోని వివాదాలు క్రియేట్ చేసుకోవడం, బంధువులని మిత్రులను దూరం చేసుకునే అవకాశం, అన్నీ నాకు తెలుసు, నాకు అన్నీ నేనే చూసుకోగలుగుతానటువంటి ఒక అహంకారపూరిత మనస్తత్వం, నేను చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి భావన ఉండడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు. అతి పిసినారితనం కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది, లేనిపోని వివాదాల్లోకి నెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మరి జూన్ తర్వాత నుంచి, అంటే జూన్ నుంచి చాలా మంచి ప్రయోజనాలు, ధనము, ఆనందం, ఆరోగ్యం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే పెట్టండి. మళ్ళీ వీరికి నవంబర్ నుంచి మళ్ళీ వీరికి అతి సంచారం 3వ స్థానంలోకి గురు భగవానుడు వెళ్ళడం వల్ల అనుకోనటువంటి రుగ్మతలు, అనవసర ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నము నిష్ఫలం అవ్వడం, చికాకు, ఇవి పెరిగే అవకాశం. అంటే వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీకు నవంబర్, డిసెంబర్ నెలలో, జనవరి వరకు కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఫిబ్రవరి, మార్చి మళ్ళీ మీకు ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, బుద్ధిబలాన్ని, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన ప్రయాణాలు, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. రైతులకి 2 పంటలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రుణ విమోచనం బాగా ఉంటుంది, రోగనాశనం అవుతుంది. అంటే మీకు దాదాపు గుర్తుపెట్టుకోండి, జూన్ టు నవంబర్, అక్టోబర్ వరకు చాలా బాగుండి, నవంబర్, డిసెంబర్ కానీ, జూన్ వరకు కానీ జాగ్రత్తగా ఉంటూ మళ్ళీ ఫిబ్రవరి, మార్చి నుంచి మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం విషయాన్ని గమనించండి. అంటే ఏతావాత మొత్తం మీకు 7 మాసాలు అద్భుతంగా ఉండబోతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సంకల్ప సిద్ధి నెరవేరుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వ్యాపార పరంగా
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విద్యార్థులకి ప్రస్తుతానికి కొద్దిగా బెటర్ పర్సెంటేజ్ కోసం ఎక్కువగా మీరు పుస్తకాల్లో మీ యొక్క బుద్ధిని పెట్టండి, తప్పకుండా అద్భుతం. జూన్ తర్వాత మీకై మీరు స్వీయమైనటువంటి నియంత్రణ వల్ల చెడు వైపు దృష్టి మళ్ళకుండా మీ యొక్క చదువుని మీ వైపు మళ్లించుకొని ఉత్తమ ఫలితాలు పొందుకునే అవకాశం. అంటే జూన్ వరకు ఇతరుల ప్రోత్సాహం కావాలి. జూన్ నుంచి మీకు అద్భుతమైనటువంటి మీకై మీరు స్వయం కృషితో ఉత్తమ స్థాయి విద్యా ప్రాప్తి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించడం, విదేశీ ప్రయాణ లాభం, ఆనంద యోగం, ధనయోగము, అలాగే కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండడము, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపకాల లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు. ఇక రాజకీయ నాయకులకి మంచి అనుకూల పదవి లభించడం, కళాకారుల, క్రీడాకారులకి దేశ విదేశాల పేరు ప్రఖ్యాతులు రావడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధిని పొందుకుంటారు. ఉత్తమ చిత్రంగా మీది నామినేట్ అయ్యి పెద్ద పెద్ద అంతర్జాతీయ స్థాయిలో మీ యొక్క సినిమా అనేది నిలబడే అవకాశం, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. జూన్ వరకు కాస్త, అంటే జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసి పెద్దల మాట వినడం వల్ల, తల్లిదండ్రులతో సఖ్యత ఉండడం వల్ల తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధిని, వ్యవహార లాభాన్ని తప్పకుండా పొందుకోబోతున్నారన్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో జూన్ తర్వాత నుంచి కొద్దిగా పెట్టుబడి పెడితే లాభాలు పొందుకుంటారు విషయం గమనించుకోవడం. కొత్త వ్యాపారమైన ఉంటే జూన్ 2వ తేదీ నుంచి ప్లాన్ చేసుకోండి. జూన్ వరకు మాత్రం ఉన్న వ్యాపారాన్ని నడిపించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు 7 మాసాలు ఉంది కాబట్టి 70% మీకు అనుకూలత, 30% నెగిటివ్గా చెప్పబడుతోంది. భగవద్ ధ్యానం, తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన చేయడం. అలాగే రైతు సోదరులు కూడా ఈ పెసర్లు, అలాగే క్యారెట్, బీట్రూటు, పత్తి, మిర్చి లాంటి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. మొదటి పంట కన్నా 2వ పంట మీకు అద్భుతంగా పండుతుంది. బట్ 2 పంటలు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కలిగించే అవకాశం ఉంది. రైతు సోదరులకి శుభవార్తలు వింటారు. ధనగనక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలిగేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అవమానాలు పొందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 7 అవమానం ఉంది కదా. కాబట్టి ఎక్కడైనా సరే అవమానంతో నేను లెక్కలు వేస్తాను. కాబట్టి ఈ అవమాన పాళ్ళున్న చోట మీరు చాలా జాగ్రత్తగా, మౌనంగా, ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిని చూసుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. సదా రామనామ స్మరణ మీకు శుభయోగాన్ని, సదా తప్పకుండా మీకు క్షేత్ర దర్శనం, ఏదైనా దేవాలయ సందర్శన, క్షేత్రాలకు వెళ్ళడం, పుష్కరిణి స్నానాలు, నదీ స్నానాలు చేయడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ పీడా పరిహారం కలిగి అనుకూలవంతమైన ఆనంద శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? దాదాపుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 2, ఖర్చు 11. చాలా భయంగా ఉంది కదా. ₹2 వస్తే ₹11 ఎలా ఖర్చు పెడతాను స్వామి అంటే, ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటే తప్పకుండా దాన్ని సరైనటువంటి ఖర్చును మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రాజపూజ్యం, అవమానం ఎలా ఉంది? రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పబడుతోంది. అనుకోనటువంటి పరిస్థితులు కొంత మీకు, అంటే అతివాగుడు, అనవసరమైనటువంటి భేషజం, నేనే గొప్ప అనేటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మీకు గత సంవత్సరం నుంచే, అంటే విశ్వావసనామ సంవత్సరంలో కూడా మీకు గురుడు 12వ ఇంట ఉన్నాడు. సో ఈ గురుడు 12వ ఇంట నుంచి ఆయన జూన్ 2వ తేదీ నుంచి జన్మంలోకి వస్తున్నాడు. పోనీ జన్మంలో ఏమైనా మంచి చేస్తాడా? అక్కడ కూడా ఇబ్బందే. దేహజాడ్యం, అనారోగ్యం, టెన్షన్ని క్రియేట్ చేస్తుంటాడు. ఇక్కడే మీకు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. జన్మంలోకి గురుడు వచ్చిన తర్వాతనే తీవ్రమైనటువంటి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మౌనంగా ఉండడము, అతి తక్కువగా మాట్లాడడం, 0 మాటలు ఉండాలి మన దగ్గర. అలాంటప్పుడు ఉంటుంది. 2 రకాలుగా కట్టడి చేసుకోవాలి మనం నోరుని. ఒకటి అతిగా తినకపోవడం, రెండవది అతిగా మాట్లాడకపోవడం. ఈ 2 కనుక మనం చేసినట్టయితే అద్భుతమైన ప్రయోజనం. మరి వీరికి సంవత్సరం మొత్తం కూడా బాగాలేదా అంటే, భాగ్యస్థ మీకు శని ఉన్నాడుగా. కర్కాటక రాశి వారికి భాగ్యంలో శని ఉన్నాడుగా. గురుదృష్టి ఉంది కాబట్టి శని వలన కొంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అంటే ఆర్థిక ప్రయోజనం అంటే మీ అవసరానికి ధనం సమకూరుతుంది. ఈఎంఐలు కట్టడానికి, ఇల్లు నడవడానికి,
ఏదైనా లోన్ తీసుకొని గృహాన్ని కట్టుకోవడానికి అలాంటిది మీకు ఉపకరించే అవకాశం ఉంది. అంటే శని కొంత మీకు ప్రయోజనాన్ని కలిగించాలిగా. ఇప్పుడు మొత్తం గ్రహాలంటే గురుడు, శని, రాహు, కేతువులనే కాదుగా. కాబట్టి రాహు కేతువులు కూడా మనకు లెక్కలో తీసుకుంటాం. కాబట్టి కొంత ఆర్థికమైన అభివృద్ధి మీకు కనబడుతోంది. డబ్బులు సమకూరుతాయి, ఇందులో సందేహం లేదు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండోయ్. ఇంకోటి ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు ఈ నోటి సంబంధమైనది, చెవి సంబంధమైనది, ఉదర సంబంధమైనటువంటిది కొంత అనారోగ్యం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నోరుని కంట్రోల్ చేసుకోవాలనే విషయాన్ని గమనించుకోండి. కానీ ఏదేమైనా అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా ఖర్చుని అదుపులో ఉంచుకోవాలి. పెద్దల మాట వినాలి. అనవసర ప్రేమ కలాపాలకి, అనవసరమైనటువంటి దుష్టుల సాంగత్యానికి, మరకలతో చేసేటువంటి మన స్నేహ సంబంధాలన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. మరకలతో స్నేహం వల్ల మీ యొక్క ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి. మీ అవయవాలు ఫ్రిడ్జ్లోనూ లేదా ఏ అల్మారాలోనూ చెక్క కార్డ్బోర్డ్లోనూ కనబడతాయి. కాబట్టి ఒక్కొక్క అవయవం, ఒక చెయ్యి ఒక ఫ్రిడ్జ్లో, ఒక చెయ్యి ఒక టేబుల్ మీద కనబడతాయి. కాబట్టి అటువంటి మరకలతో చేసేటువంటి స్నేహాలు మీకు చాలా ప్రమాదమైనది. ధర్మ వ్యతిరేకతంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో మీరు స్నేహం చేయకూడదు. అది మీకు తీవ్రమైనటువంటి ఆటంకాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. వాహనం వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. మద్యపానం చేస్తున్నారా? తప్పక మీరు ఎలాగూ సరే ఏదైనా ఒకటి అయిపోతారు. కానీ మీ వల్ల మరొక కుటుంబం వీధిన పడే అవకాశం ఉంది. అటువంటి అర్హత మీకు లేదు. ఆ విషయాన్ని గమనించండి. తాగుబోతున్నారా? ఈ విషయాన్ని గమనించుకోండి. మీరు తాగారా? హాయిగా మీ ఇంట్లోనే ఉండండి. అంటే నేను యాక్చువల్గా వేరే మాట చెప్పాలి, బ్రాకెట్లో కొంప అని చెప్తాను. మీరు తాగి మీ కొంపలో ఉండండి, అంటే మీ ఇంట్లో ఉండండి. అంతే తప్ప మీరు బయటికి వచ్చి ఇంకొకరి ప్రమాదానికి, ఇంకో కుటుంబానికి నష్టం కలిగించే అర్హత మీకు లేదు. అటువంటి అర్హత ఉన్న వ్యక్తులు మీరు కారు. అంటే మనిషిగానే మీకు అర్హత లేదన్న విషయం గమనించుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. మద్యపాన సేవనంలో ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఆ విషయం గమనించుకోండి. అలాగే రైతులు మొదటి పంట నష్టాన్ని కలిగిస్తుంది. మరి లేదండి ఇంకొక ఆయన చాలా బాగుందని చెప్పారు, నాకు బ్రహ్మాండంగా పంట పండుదని చెప్పారు. సంతోషం. రైతులకి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. ఇంకా రైతులు రాక్షసులుగా మారిపోయారు ఈ మధ్య. అదేమిటంటే అలా అంటారు? రైతే దేవుడు కదా, రైతు దేశానికి వెన్నెముక కదా. ఆ వెన్నుముకనే విరగొడుతున్నాడు. ఆ వెన్నుపూస మీద పోటు పొడుస్తున్నాడు రైతు. అదేమిటంటే అలా అంటారు? ఎలా చేస్తున్నాడు అంటే, మీరు చేసేటువంటి పిచ్చికారీలు, పంట పైన చేసినటువంటి రసాయన పిచికారీలు సంతాన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒకప్పుడు దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం వాళ్ళు ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అన్నటువంటి చెప్పి పిల్లల్ని కనకుండా చేసి, సనాతన ధర్మంలో ధర్మమైనటువంటి సంతానం లేకుండా ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కడినే కంటాను, ఇద్దరిని కంటన వల్ల కాదు, ఆ పిల్లల్ని మెయింటైన్ చేయలేను, 50 కోట్లున్నా సరే ఇంకొక పిల్లాన్ని కనడానికి, ఇంకొక పిల్లని కనడానికి చేత కానటువంటి అసమర్థులైనటువంటి రోజులో ఉన్నాం మనం. ఒకటే పిల్ల చాలు. మనం మాత్రం నలుగురు ఉన్నాం అన్నదమ్ములం. కానీ మనకు పుట్టిన కొడుకు వాడి బాధనో సంతోషాన్నో ఆ కూతురో ఆ కొడుకో ఇంకొకరితో పంచుకోవడానికి ఇంకొకరిని మనం ఇవ్వం. ఎందుకంటే మనం పెంచలేం. మనకి స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి. నేను యంగ్గా కనపడాలి. ఇద్దరు పిల్లలైతే నాకు ఇబ్బంది అవుతుంది. ఇద్దరు పిల్లలు పెంచలేను నేను. ఏం పెంచుతారు మీరు? ఇద్దరు పిల్లల్ని స్కూల్ పంపించడానికి ఇబ్బంది అవుతుందా? ఎవరు చెప్పాడు మీకు సంవత్సరానికి 10 లక్షల ఎల్కేజీ స్కూల్లో ఏమని? అంటే నార్మల్ స్కూల్స్, కాలేజ్ మనకు లేవా? ఆ స్కూల్ చదువుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కారా? ఇప్పుడున్నటువంటి మహామేధావులు, కంపెనీల సీఈఓలందరూ కూడా నార్మల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళే. హై లెవెల్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ నార్మల్ చదువుకున్నటువంటి వ్యక్తుల సీఈఓ కింద పనిచేస్తున్న వ్యక్తులు సంవత్సరానికి 10 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టినటువంటి పిల్లలు వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇది ఛాలెంజ్గా నేను ప్రూవ్ చేస్తాను విషయాన్ని. కాబట్టి అనవసరంగా మనల్ని సంతాన నష్టాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఆ విధంగా రైతులు వెన్నుపూసను పొడిచి పిచికారీ చేసి ఆ పిచికారితో సంతాన నష్టానికి కారణమవుతున్నాడు. అంటే ఆడపిల్లల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, మనకి ఎగ్స్ ఫామ్ అవ్వకుండా, అండోత్పత్తి లేకుండా చేస్తున్నాడు. అలాగే మగవాళ్ళకి మగతనం పోవడానికి కూడా కారణమవుతున్నాడు ఈ రైతు అనే విషయాన్ని మీరు సైంటిఫిక్గా తెలుసుకోండి. ఎంత ఉపన్యాసం అవసరమా అంటే నిజం చెప్పినప్పుడే స్పష్టంగా అందరూ తెలుస్తుంది. అందుకే మన వీడియోని 10 మందికి షేర్ చేయాలి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి రైతు ఈ విధంగా అనవసర రసాయనాలు చల్లి నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ రసాయనాలు చల్లకుండా సేంద్రియ ఎరువులు వాడితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. భారతీయ ఆరోగ్యవంతమైన భారతదేశంగా నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. సనాతన ధర్మం కూడా పరిడవిల్లుతున్న విషయాన్ని గమనించుకోండి. బట్ మొదటి పంటలో రైతుకి నార్మల్ పంటలే ఉన్నాయి. రెండవ పంట కాస్త లాభాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గమనించుకోండి. ఎందుకు? కొద్దిగా గురుడు అతి సంచారం వల్ల సింహంలోకి వెళ్తాడు కాబట్టి అక్కడ మీకు కొంత శుభయోగాన్ని కలిగిస్తాడు. ఏదేమైనా అక్టోబర్ ఎండింగ్ వరకు ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో నష్టాలు. వ్యాపారం అంటే భాగస్వామి వ్యాపారంతో మోసపోయే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ చేసేవారికి, కాస్త
అక్టోబర్ తర్వాతనే మీకు మంచి ప్రయోజనాలు. ఎందుకంటే నవంబర్ డిసెంబర్ నెలలోనే మీరు అనుకున్నది సంపాదించుకోవాలి, ఉన్నటువంటి అపవాదుల్ని అగౌరవాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలి, ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కోవాలి, కొత్త ఉద్యోగ ప్రయత్నం అప్పుడే చేయాలి. ఆ సమయంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయనే విషయాన్ని గమనించుకోండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా రాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మీకు సానుకూలంగా ఉంటున్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈవెంట్ చేసేవారు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి జూన్ వరకు సామాన్యంగా సాగుతూ జూన్ నుంచి కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఆ తర్వాత మీకు నవంబర్ డిసెంబర్ నెలలో మంచి లాభాన్ని, శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ లోపల రాహుకేతు వల్ల రావలసిన బాకీలు కొంతవరకు వసూలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు శుభం అంటే రాహుకేతు వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. తర్వాత శని వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ అతి సర్వత్రా వర్ధిత విషయాన్ని గమనించుకుంటూ నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, భగవద్గీత పారాయణం తప్పకుండా చేసుకోవడం, ఏదైనా క్షేత్ర దర్శనం, నదీ స్నానం, పుష్కర స్నానం తప్పకుండా ఆచరించిన వారికి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? 5 ఆదాయం 5 ఖర్చుగా చెప్పబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం కూడా 7 పాళ్ళుగా చెప్పబడుతోంది. అంటే వీరికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు చెప్పబడుతోంది. సింహరాశి వారికి ప్రస్తుతానికి అష్టమశని ప్రభావం చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సింహరాశి వారు అనారోగ్యంతో ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ ఆర్థిక పరంగా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళకి చాలా శుభయోగాలు, శుభకార్యాలు, వివాహాదులు, నిశ్చయితాంబులాదులు, సంతాన యోగాలు పొందుకున్నటువంటి మాట వాస్తవం. ధైర్యము, స్థైర్యము, రోగనాశనాన్ని పొందుకున్నటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి గురుడు, ఈ శని యొక్క అష్టమ శని ప్రభావం కన్నా గురుడి యొక్క ఏకాదశ స్థాన శుభఫలం అంటే 11వ స్థానంలో గురుడి యొక్క శుభ ఫలితం మీకు మంచి ధనయోగాన్ని కలిగించింది. ఈ యొక్క గురు యొక్క ప్రభావము తప్పకుండా మీకు జూన్ 2వ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది. జూన్ 3వ తేదీ నుంచి గురుడు వీరికి 12వ ఇంటికి వస్తాడు. వ్యయస్థ గురుడు అవుతాడు. గోచార 12 గురుడు ఉంటాడు. ఈ గురుడు వల్ల వీరికి ఆర్థికంగా వచ్చినటువంటి దారులు కొద్దిగా మూసుకుపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఏదేమైనా ముఖ్యమైన పనులున్నా జూన్ లోపల పూర్తి చేసుకోండి. కొత్త వ్యాపారం కానీ, కొత్త ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నం కానీ, పోటీ పరీక్షలు కానీ, ఎకడమిక్ పరీక్షలు ఉంటే, బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే అన్నీ ఈ లోపల పూర్తి చేసుకోండి. ఎప్పటి వరకు? జూన్ 2వ తేదీ వరకు మీ పరీక్షలన్నీ కూడా పూర్తవ్వాలి, అన్ని పరీక్షలు రాయాలి, విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా మీకు గురుడు 12వ ఇంటికి వచ్చిన శని బలం పెరుగుతుంది. ఎందుకు? గురుడు కర్కాటక రాశిలో నుంచి మీన రాశిని చూస్తాడు కాబట్టి తప్పకుండా శని కొంత అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం శని వల్ల ఉంటుంది. అలాగే రాహు ప్రభావం చేత కూడా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం, అంటే నిశ్చయితాంబులాదులు కానీ, ఏదైనా వాద వివాదాలను పూర్తి చేసుకోవడం, కోర్టు వివాదాలు ఉంటే అనుకూలంగా మారేటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తాడు తప్పకుండా రాహు. దానివల్ల కొంత మీకు ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయుగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఏదైనా కొత్త వాహనం కొనాలనుకుంటే జూన్ 2వ తేదీ లోపలనే మీరు కొనుగోలు చేస్తే చాలా మంచిది. జూన్ తర్వాత కొత్త వాహనం కానీ లేదా సెకండ్ హ్యాండ్ వాహనం అసలు కొనే ప్రయత్నం చేయకూడదు, మంచిది కాదు. రైతన్నలకి మొదటి పంట అద్భుతంగా ఉంటుంది, చాలా మంచిది. మినుములు, ఉలవలు, పెసర్లు, కందులు, అలసందలు, పల్లీలు, బీట్రూటు, మొరంగడ్డలు, తెలంగాణలో మొరంగడ్డ అంటారు, ఆంధ్రాలో దాన్ని చిలగడ దుంప అంటారు, మొరంగడ్డ లాంటివి. తర్వాత క్యాబేజీ, మనకి క్యాలీఫ్లవర్ లాంటివి బాగా పండే అవకాశం ఉంటుంది. వాటిలో మీరు పెట్టుబడి పెట్టవచ్చును, ఆ పంటలు వేయవచ్చును. లాభాలు, వరి వంగడాలు కూడా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం. మొదటి పంట మంచి లాభం, 2వ పంట సామాన్యంగా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. అలాగే కళాకారుల, క్రీడాకారులకు ఎలా ఉంటుంది? అనుకూలంతో శుభయోగం. సినిమా రంగంలో ఎలా ఉందండి? జూన్ వరకు మీ సినిమా విడుదల చేయండి, చిత్ర నిర్మాణం ప్రారంభం చేయండి. అంటే మే ఎండింగ్ కల్లా మీరు చిత్ర నిర్మాణ ప్రారంభం, కొత్త సినిమా ప్రారంభం చేస్తే తప్పకుండా దర్శక నిర్మాతలు ఒకళ్ళకి అనుబంధం బాగుంటుంది. జూన్ 2 తర్వాత కనుక మీరు ప్రారంభం చేస్తే అతుకుల బొంతలా అవుతుంది, మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. చిత్రం విడుదల కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. మరి ఆ వార ఫలితాలు చూసుకొని ఆ వారం, అంటే ఇవన్నీ ఈ వారం రేపు అన్నీ కూడా 1 వీక్ సినిమాలే కదా, ఎంత పెద్ద సినిమా తీసా 1 వీక్ సినిమాలే కాబట్టి ఆ 1 వీక్ సినిమా నడవడానికి మంచి వారం చూసుకొని, వార ఫలితాల్లో జాగ్రత్త చూసుకొని, జన్మజాతకాన్ని చూపించుకొని చిత్రాన్ని విడుదల చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. అందుకే అంటున్నాను, గోచార ఫలితాలు 50% వరకే.
జన్మజాతకం 90% ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. చిత్ర నిర్మాణం కూడా మంచి లాభాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఎలా ఉంటాయి స్వామి? పర్వాలేదు. జూన్ 2 వరకు కొంత అధికమైనటువంటి ధనలాభాన్ని, అనుకూలతను పొందుకొని జూన్ టు నవంబర్ వరకు, డిసెంబర్ వరకు దాదాపుగా కష్ట నష్టాలతో ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. తర్వాత మీకు ఈ గురుడి యొక్క ప్రభావము మరి కర్కాటకంలో 12కి వస్తాడు, తర్వాత జన్మంలోకి వస్తాడు కదా స్వామి అంటే అవునండి, అతిచారం వల్ల జన్మంలో కూడా వస్తాడు. అక్కడ కూడా పెద్దగా మీకు మార్పులు ఏమి ఉండే అవకాశం లేదు. కాబట్టి జూన్ 2 వరకే చాలా మంచి ప్రయోజనం. తర్వాత ఫిబ్రవరి, మార్చ్ 2027లో కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మనం మంచి ఫలితాలు పొందుకోవచ్చు. సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభాలు, రైతులకి పంట లాభాలు బలంగా ఉండడం, అలాంటివన్నీ శుభయోగాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఎప్పటి వరకు? జూన్ 2 వరకు. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలోనే మీరు కన్సల్టెన్సీ ఆధారపడాలి. షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే వ్యాపార పరంగా చూస్తే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ రంగంలోనూ జూన్ 2 వరకు చాలా బాగుండి మళ్ళీ అక్టోబర్ వరకు అతి ఇబ్బందికరంగా ఉండి తర్వాత నవంబర్, డిసెంబర్లో కొంత బలంగా ఉండి జనవరి, ఫిబ్రవరిలో కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకో, అంటే ఒక జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ సంవత్సరంలో మీరు జన్మజాతకాన్ని చూపించుకోవడం బెటర్. గోచార ఫలితాల మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద కనుక ఆధారపడితే చాలా మంచి ఆనందకరమైన ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని గమనించుకోండి. ఏదైనా కొత్త వస్తువులు కొనాలనుకుంటే 2వ తేదీ జూన్ లోపల మీరు కొనుగోలు చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. IELTS, GRE, TOEFL ఎప్పుడే రాయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ పర్వాలేదు. కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగాలు జూన్ లోపల ఉన్నాయి కాబట్టి అనుకున్నది సాధిస్తారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. కాబట్టి చెప్పిన సమయంలో జాగ్రత్తగా ఉంటూ జన్మజాతక ఫలితాలు సరిచూసుకొని మీ యొక్క అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు పొందుకోవాలి. ఈ సంవత్సరంలో మీరు గణపతిని, హనుమంతుడిని ఎక్కువగా ఆరాధన చేసి అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు. నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం, ఇది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే భగవద్గీత, ప్రతిరోజు భగవద్గీతలో 4 శ్లోకాలు చదవండి. మీకు కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్యవతి, గోచార ఫలితాలు, జన్మజాత ఫలితాలని కొట్టుకుపోతాయి. భగవంతుడు అనేవాడిని మనం సేవిస్తే అద్భుతమైన ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఇందులో మీకు ఎటువంటి అపనమ్మకం లేదు. తప్పకుండా భగవద్ ఆరాధన చేసుకుంటూ నిత్యము దేవాలయ సందర్శన, అలాగే ఏదైనా క్షేత్ర దర్శనం, నదీ స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కన్యా రాశి వారి ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? దాదాపు వీరికి ఆదాయం 8గా చెప్పబడుతోంది, ఖర్చు 11గా చెప్పబడుతోంది, గౌరవం 3, అవమానం కూడా 3 పాలుగా చెప్పబడుతోంది. అంటే సంఘంలో గౌరవించే వాళ్ళు కూడా అద్భుతంగా ఉన్నారు, అవమానించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఆత్మ చైతన్య శక్తిని పొందుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి పనిలో కూడా ఏదో ఒక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తూ మౌనంగా ఉంటూనే మంచి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని పొందుకోవాలి. మీ మౌనమే సమాధానం కావాలి. మానసిక వేదన నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. వృత్తి, ఉద్యోగాదుల్లో ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అద్భుతమైనటువంటి అంటే మీ యొక్క సీనియర్స్ నుంచి మీరు ప్రయోజనవంతమైనటువంటి ఫలితాన్ని పొందుకోవాలి. అంటే అప్రిషియేషన్ పొందుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా మరి ఈ యొక్క కన్యారాశి వారికి దశమ స్థానంలో గురుడు యొక్క సంచారం, సప్తమంలో శని సంచారం. సప్తమ శని వీరికి వివాహ యోగాల్ని, సంతానాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగించిన, దశమ రాజ్యస్థానటువంటి గురుడు కొంత వీరికి ప్రయోజనాన్ని కలిగించాడు. అంటే వృత్తి, ఉద్యోగ ఒత్తిడున్న ఉద్యోగ మార్పును కలిగించాడు, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని కలిగించాడు, రోగ నాశనాన్ని కలిగించాడు. అలాగే మీ ఇప్పుడు కర్కాటకంలోకి గురు భగవానుడు రాబోతున్నాడు. ఈ గురు భగవానుడు, శని భగవానుడు 2 యొక్క శుభయోగాల వల్ల వీరికి జూన్ 2వ తేదీ నుంచి అద్భుతమైనటువంటి ఆనంద యోగం, చాలా మంచి అద్భుతమైన యుద్ధం. ఏమండి కన్యారాశి వారికి చాలామంది బాలేదన్నారు, మీరు ఒక్కళ్ళే బాగుందంటున్నారు స్వామి, ఎలా ఉంటుంది? రాజపూజ్య అవమానాల్ని బేరీ చేసుకోండి, ఆదాయ వ్యయాల్ని కాదు. అందుకే అంటాను, ఒక తెల్ల జుట్టునైనా, తెల్లగడ్డమునైనా నాకంటే బాగా చెప్పుండవచ్చు, పండితులు అవ్వచ్చు, వారు బాలేదని చెప్పుండవచ్చు. ఈ విధంగా చెప్తున్నాను కదా, రాజపూజ్య అవమానాలను బట్టి ఏకాదశ స్థాన గురుడు యొక్క సంచారం వల్ల, సప్తమ స్థాన శని సంచారం వల్ల, రాహు యొక్క పాద భేదం వల్ల
నక్షత్ర పాద భేదం వల్ల వీరికి మంచి మాట తీరు, మౌనం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తాడు. ఏకాదశి గురుడు లాభానికి ఎవరు చెప్పారండి? అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు. వ్యాపారంలో అద్భుతం. రైతందరికీ బ్రహ్మాండమైన పంటలు పండిస్తాడు. 2 రకాల పంటలు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పిందే నిజం అవుతుంది. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పంట బ్రహ్మాండంగా పండుతుంది. రేపు వచ్చే రెండవ పంట కూడా మంచి పండుతుంది. అలాగే చిలకడ దుంపలు అంటే మోరంగడ్డ, చిలకడ దుంప, కంద, అలాగే బీట్రూటు, క్యారెట్ మరియు క్యాలీఫ్లవర్, మిర్చి పంట. వీరికి చెరుకు పంట మాత్రం మంచిదిగా జాగ్రత్త. అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, నల్ల నువ్వులు పండించే వారికి అద్భుతమైనటువంటి పంట లాభం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పంట లాభం గ్యారంటీగా ఉంటుంది. వరి వంగడాలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు అనుకూలత, బుల్లితెరనట్లు కూడా గొప్ప అవకాశాలు రావడం, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచి? జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అద్భుతాన్ని సృష్టిస్తారు. 5 మాసాల్లో ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటారు. విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనప్రాప్తి, రాజకీయ నాయకులకు ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ మీరు శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి మంచి లాభాలు. మరి జూన్ 2 వరకు సామాన్యంగా కొద్దిగా అధిక శ్రమ వల్ల మీకు లాభం. జూన్ నుంచి అక్టోబర్ వరకు అద్భుత యోగం. అక్కడ మీకు నవంబర్, డిసెంబర్లో ఈ 5 నెలల్లో పడినటువంటి ప్రతిఫలం అంతా కూడా నష్టం వచ్చే అవకాశం. మద్యపాన సేవనం ప్రమాదానికి కారణమవడం. ఎందుకు? 12వ స్థానంలో గురు సంచారం. ఇది మీకు తీవ్రమైనటువంటి అగాధాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల వ్యత్యాసాన్ని, విభేదాలను, ప్రేయసి నష్టాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి వివాహాది నిశ్చితాంబాదులు విచ్ఛిన్నమవ్వడం, ఇబ్బంది పడే అవకాశం, కళాకార క్రీడకు నష్టాన్ని పొందుకోవడం, లేనిపోయిన అపవాదులు, అవమానాలు, చికాకులు, అనారోగ్యం, శస్త్రచికిత్స జరగాల్సిన అవసరం, ఇవన్నీ కూడా మీకు ఎక్కువ కనబడుతున్నాయి. సో కాబట్టి మళ్ళీ నవంబర్, డిసెంబర్ ఏమాత్రం లేదు. జనవరి కూడా అనుకూలంగా లేదు. ఫిబ్రవరి నుంచి మళ్ళీ కొంత మీకు సానుకూలమైనటువంటి అదృష్ట యోగం, మార్చి వరకు ధనయోగం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా కూడా మీకు ఈ నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ లభించవు. మోసం చేసే అవకాశాలు ఉంటారు. జాగ్రత్త. ఈ జూన్ వరకు జాగ్రత్తగా ఉండండి. జూన్ టు నవంబర్ వరకు అద్భుతం ఉంటుంది. జూన్ టు అక్టోబర్ వరకు అద్భుతంగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో తీవ్ర ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. అయిన వారి నుంచి మోసపోయే అవకాశం. చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, ఇతరుల మరణానికి కారణమవడం, ఈ IELTS, GRE, TOEFL అనే పరీక్షలో నిష్ఫలం. అదే జూన్ టు నవంబర్ వరకు IELTS, GRE, TOEFL, GMAT, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు అన్నీ సంపూర్ణ విజయాన్ని పొందుకుంటారు. జూన్ వరకు జరిగే పరీక్ష కాలం కదా ఇప్పుడు. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. కాస్త అంటే పుస్తకాలపై దృష్టి పెట్టండి. ఈ అనవసరమైనటువంటి ప్రేమ కలాప వెళ్ళకండి. తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నం చేయకండి. లేనిపోని చికాకులు కలిగించుకోకండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. 10 మంది మాట వినండి అంతవరకు. ఆచరణ, మీ ఆలోచనని ఆచరణలో పెట్టండి. అనవసరమైన కొత్త వ్యాపారాలకి పూనుకోకండి. జూన్ నుంచి అక్టోబర్ వరకు కొత్త వ్యాపార లాభం, ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు కూడా ఉంటాయి. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, కుటుంబ పరంగా అనుకూలత, అందరినీ గౌరవించడం, అందరితో గౌరవించబడడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సానుకూలంగా శుభయోగాలు. జూన్ టు అక్టోబర్ వరకు అతి నెగిటివ్ ఫలితాలు నవంబర్, డిసెంబర్, జనవరిలోను. జూన్ వరకు సామాన్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకర, మంగళప్రద, ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? గోచారంలో గ్రహ సంచారం, రాహుకేతువుల యొక్క ప్రభావం, శని యొక్క సంచారాన్ని మనము తెలుసుకొని చెప్తాను ఫలితాలు. అందుకే మాస ఫలితాలు వేరే ఉంటాయి, వార ఫలితాలు వేరే ఉంటాయి, రోజువారి ఫలితాలు కూడా వేరే ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ గురు సంచారం, శని సంచారాన్ని ఫస్ట్ ప్రియారిటీగా, రాహుకేతుల సంచారాన్ని సెకండ్ ప్రియారిటీగా తీసుకొని చెప్పేవే గోచార ఫలితాలు. మరి తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏమిటి తెలుసుకుందామా? 5 ఆదాయం 14 ఖర్చుకు చెప్పబడుతోంది. గుండె గుబేలు మంది కదా. 5 ఆదాయం 14 ఖర్చు. బాబోయ్ ఇంత ఖర్చా
అనుకునేటువంటి విషయం. ఖర్చు గురించి పక్కన పెట్టండి. మీకు రాజపూజ్యం వచ్చేసి 6 పాళ్ళుగా ఉంది. అవమానం 3 పాళ్ళుగా చెప్పబడుతుంది. అంటే గౌరవం 6 ఉండి అవమానం 3 పాళ్ళు ఉంది. ఇది మనం తీసుకోవాలి. 5 రూపాయలు వచ్చి 14 రూపాయలు ఖర్చు అయ్యేది పక్కన పెట్టేద్దాం. మనకిక్కడ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ధనయోగాలు బలంగా ఉన్నాయి. ఏమనండి, ఒక తెల్లగడ్డమైన అసలు తెల్ల జుట్టు వచ్చేసింది, 90 ఏళ్ల వృద్ధుడు, పాపం చాలా మంచి పండితుడు, 4 వేదాలు చదువుకున్నారు, జ్యోతిశాస్త్రంలో 4 PhDలు ఉన్నాయి. ఆయన చెప్పారు తులారాశి వారికి నష్టం అని చెప్పారు. మీరేమో బాగుందంటున్నారు. అద్భుతంగా ఉంది, బాగుంది కదా, అద్భుతంగా ఉండబోతుందని చెప్పాను నేను. జరిగినటువంటి అనేక సమస్యల నుంచి బయటపడేటువంటి అదృష్టవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి ప్రస్తుతానికి ఈ తులారాశి వారికి భాగ్యస్థ గురుడు. తర్వాత దశమ స్థానానికి వచ్చిన సమయంలో ఏం చేస్తాడు స్వామి? ఏం చేయడు కదా, ఏం చేయడు, కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. ఒక మంచి అంటే ఒక దొంగ అనుకుందాం, ఒక మంచి వ్యక్తి దొంగగా మారాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనం ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెట్టాం. ఆ వ్యక్తి అంతకుమున్నటువంటి మంచితనాన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకుంటూ మంచివాడిగా ఉంటాడు. ఇక్కడ దశమ గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ కలిగించాడు, పాజిటివ్ కలిగించకపోయినా సరే. నేను ఇంతకుముందు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం చెప్పాను కొన్ని రాశుల వారికి. గురుడు నెగిటివ్ ఇవ్వడు, కొన్ని రాశులకి పాజిటివ్ ఇవ్వకపోవచ్చు అంతే. ఇక్కడ వీరికి శని అత్యంత పాజిటివ్ ఇస్తాడు. అలాగే రాహు కూడా వీరికి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, కేతు వల్ల ఆకస్మిక ధనలాభాన్ని, శత్రు నాశనాన్ని కలిగిస్తాడు. గురుడు దశమ సంచారం ఎప్పటి నుంచి? జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ ఎండ్ వరకు. మరి నవంబర్ డిసెంబర్ జనవరిలో అద్భుతమైనటువంటి ఏకాదశ స్థానం, ఊహించినటువంటి ధనయోగం, ఐశ్వర్యము, 2 ఇళ్ళు కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. ఉద్యోగంలో బెటర్ ప్యాకేజ్ కోసం మీరు ప్రయత్నం ఈ సంవత్సరం చేస్తారు. ఇంతకుముందు మీకు నెలసరి జీతం 2 లక్షలు ఉంటే ఈ సంవత్సరం మీకు 4 లక్షల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది పర్ మంత్. ఏమైనా సంవత్సరం ఉన్న ఉద్యోగం ఉంటే చాలులే, కొత్త ఉద్యోగం రాకపోయినా సరే, అసలు యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలలో నువ్వు చెప్పేటువంటి ఫలితాలంటే భయం వేస్తోంది. అంటే యుద్ధం అనేది తాత్కాలికం. ఒకరి మీద ఒకరికి అహంకారపూరిత మనస్తత్వంతో అవతలి వాళ్ళని లోపరుచుకున్నటువంటి అహంకారం చేసేటువంటి పనులు ఎప్పుడూ అలా ఉండవండి. కాబట్టి యుద్ధం అనేది ఇంకొక వారంలో ముగిసిపోయే అవకాశాలు దాదాపు అన్ని యుద్ధాలు కూడా తప్పకుండా చల్లబడాల్సిందే, చల్లబడతాయి, తప్పకుండా చల్లబడుతుంది. మన దేశం యొక్క మధ్యవర్తిత్వం వల్ల కొన్ని యుద్ధాలు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది, అందులో మీరు సందేహపడకండి. సరే, ప్రస్తుతం మన ఫలితాలకు వచ్చేసరికి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతులకి 2 పంటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మధ్యలో వేసేటువంటి ఈ కూరగాయల పంటలు, ఆకుకూర పంటలు కూడా లాభాన్ని కలిగిస్తాయి, సందేహం అక్కరలేదు. 2 పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, నియోజకవర్గంలో రాజకీయ నాయకులకి మంచి ప్రోత్సాహవంతమైనటువంటి అభిమానం ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గం కోసం కృషి పడదాను నేను ప్రజల కోసం ఎన్నికైన వ్యక్తిని, ప్రజల కోసం ఆయన చేస్తానటువంటి ఆత్మ స్థితి అంటే స్వీయ పరిశీలన, ఒక మంచి తత్వముని బోధించబడుతుంది. దానివల్ల ప్రజలతో మమేకమై ప్రజల కోసం వెంపర్లాడే ప్రయత్నంలో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. మీకు వెన్నుదన్నుగా ఉంటారు వాళ్ళు. అటువంటి రాజకీయ ప్రస్థానం లేదా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయవచ్చు. ఏమో స్వామి, ప్రస్తుతానికి నవంబర్లో గురుడు, తర్వాత దశమంలోకి జూన్ టు అక్టోబర్ మధ్యలో ఉంటాడు కదా. మరి నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఏకాదశ స్థానంలో గురుడు మీకు లాభాన్ని, శుభయోగాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తిస్తాడు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చగలిగే అవకాశం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇక్కడ షష్టమ శని మీకు యోగకారు కూడా అండి. అద్భుతమైన మాట తీరుని, వ్యవహార లాభాన్ని, పట్టుదలని, మంచి నైపుణ్యమైనటువంటి పనితనాన్ని తప్పకుండా కలిగిస్తాడు. ఉద్యోగంలో అభివృద్ధిని, ఆన్సైట్ ఆపర్చునిటీని, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు అద్భుతంగా ఉంటాయి. మీకు కొత్త నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమిక ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోయాత్రలు చేసేటువంటి అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వి వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
మంచి లాభాలు కలిగించే అవకాశాలు. రైతు కూడా బీట్రూటు, క్యాబేజీ, పొద్దుతిరుగుడు పువ్వులు, అలాగే మిర్చి పంట, చెరుకు పంట అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. కూరగాయలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. ఒక దగ్గర గురుబలం లేకపోతే శని బలం ఉంది, ఒక దగ్గర గురుబలం లేనప్పుడు రాహుబలం ఉంది, ఒక దగ్గర కేతు బలం బాగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు, సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య విడిపోదాము విడాకులు వ్యక్తులు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, అన్యోన్య దాంపత్య సుఖ జీవనము, శుభకరమైన సంతానము, గృహయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలియిక, సోదరులతో సఖ్యత, కుటుంబపరమైన అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, విద్యా సంపన్నత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఎంబీఏ, సిఏ లాంటి పరీక్షల్లో కానీ అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం, ఉత్సాహవంతమైన శుభస్థితి. కేవలం జూన్ టు అక్టోబర్ మధ్యలోనే దశమస్థాన గురుడు వల్ల కొన్ని పనులు నిదానం అవుతాయి. అంతవరకే ఆ సమయంలో గురుగ్రహ జపం చేయించుకోవడం, అలాగే భగవద్గీత పారాయణం చేయడం, 18 అధ్యాయాలు తప్పకుండా చదవండి, రోజు 4 అధ్యాయాలు చదవండి, అద్భుతమైనటువంటి ఆనంద యుగాన్ని పొందుకుంటారు. ఐశ్వర్యము, ధనము, సువర్ణాభరణ ప్రాప్తి, శుభ సంతాన, ఐయుఎఫ్ కానీ, ఐవీఎఫ్ ద్వారా కానీ శుభ సంతాన, కృత్రిమ సంతాన ప్రాప్తి కానీ, సహజ సత్సంతాన యోగం కానీ, రోగనాశనం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అలాగే అనుకున్న వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి బలంగా ఉండడం, మంచి మాటతో అందరినీ ఆకట్టుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభయోగము, ప్రశాంతమైన జీవనం, అద్భుతమైనటువంటి రాజయోగం పొందుకునేటువంటి రాశిలో ఈ రాశి మొట్టమొదటి స్థానంలో స్పష్టంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నాం, కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నాం, ఉన్న వస్తువులు అమ్ముకోవాలనుకుంటున్నాం, కుటుంబమైనటువంటి చికాకుల నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం అటువంటి ఏమైనా శుభమైన మార్గాలు ఉన్నాయా అని అడిగే వారికి సమాధానం చెప్పబోయే ముందు ఆదాయ వ్యయాలలో తెలుసుకుందాం. రాజపూజ అవమానాల గురించి కూడా కించిత్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11 ఆదాయం, 5 ఖర్చు, అలాగే 2 గౌరవం, 5 అవమానం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ అవమానాల పాలు ఎక్కువ ఉంది. అంటే మీ అహంకారపూరిత మనస్తత్వం, చేసేటువంటి జుగుప్సాకరమైనటువంటి పనుల వల్ల మీకు నష్టము, కష్టంగా చెప్పబడుతోంది. లేనిపోని అపవాదులు, చికాకులు, ఇంకా మీరు పతనావస్థకి చేరుకునే అవకాశం ఉంది. నిత్యము భగవన్నామ స్మరణ మాత్రమే మీకు శ్రేయోదాయకము. పనికి మాలినటువంటి మాటలు మాట్లాడకపోవడం, పరిహాసపు మాటలు మాట్లాడకపోవడం, కొంతమంది మిమ్మల్ని కావాలనే నిందారోపణ గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. బట్ ఆర్థిక విషయాల్లో మంచి బలం, ధనం, విపరీతమైనటువంటి ధనయోగం, మంచి ఐశ్వర్యం. కారణం ఏంటి? పంచమ స్థానంలో శని ఉండడం వల్ల కొన్ని ఆలోచనలు మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి, కొన్ని ఆలోచనలు మీ యొక్క నాశనానికి కారణమవుతాయి. జాగ్రత్త. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సప్తమ గురుడు కొంతవరకు మీకు ప్రయోజనాన్ని కలిగించిన, సప్తమంలో గురుడు మీకు కొంత ప్రయోజనాన్ని కలిగించిన, కొంతమందికి చాలా మంచి ప్రయోజనాలు ఇస్తాడు. ధనయోగం అక్కడే ఉంది మీకు. ధనము, సువర్ణాభరణము, వ్యాపార లాభము, విద్యా లాభము, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆ గౌరవం 2 పాళ్ళున్నా ఆ 2 పాళ్ళ గౌరవాన్ని ఇక్కడే పొందుకుంటారు మీరు. జూన్ 2వ తేదీ వరకు అష్టమ గురుడు వీరికి అనేక అవమానాలు పొందుకుంటారు. అంటే వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, అష్టమ గురుడి వల్ల తీవ్రమైన అవమానాలు. అష్టమ గురుడు బాగా గుర్తుపెట్టుకోండి. జూన్ 2వ తేదీ వరకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం, అవమానాలు, చికాకులు, అనేక రకాల తొందరపాటు నిర్ణయాలు, పనికిరాని ప్రసంగాలు, తొందరపాటు నిర్ణయాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ఇదంతా కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు ఏమాత్రం అనుకూలంగా జాగ్రత్త. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు భాగ్యస్థ గురుడు. ఇక్కడ మీకు శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న పనిలో ప్రయోజనం, శత్రువుల్ని పాదాక్రాంతులను చేసుకునే అవకాశం, స్వీయ చైతన్య స్థితి, అద్భుతమైనటువంటి ఆత్మ పరిశీలన, దానివల్ల ప్రయోజనం, ఎవరు శత్రువులు ఎవరు నావారు అని తెలుసుకునేటువంటి ప్రయోజనంలో తప్పకుండా ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సో ఈ సంవత్సరంలో మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక క్రియాశీలమైనటువంటి సమయం
జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మీరు అనుకున్నది సాధించి తీరుతారు. మీకు పూర్తిగా ఎక్స్రేలో కనపడతారు అందరూ కూడా. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరి వల్ల నాకు నష్టం ఏంటి, లాభం ఏంటి, నమ్మిన వాళ్ళు పోటు పొడిచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు కనిపెట్టగలిగే అవకాశం. అక్కడ అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మళ్ళీ తర్వాత మీకు దశమ స్థానానికి వచ్చేసరికి గురుడు సింహరాశిలోకి సంచారం, అంటే దశమంలోకి వచ్చేస్తాడు. అక్కడ మీకు కొంత వృత్తి ఉద్యోగాదుల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అవమాన పాలు కూడా ఎక్కువగా ఉంటుంది. లేనిపోని విషయాల్లో వెంపర్లాడే ప్రయత్నం చేస్తారు. మితిమీరినటువంటి ధనాహావం అంటే ధనాశ ఈ నష్టాన్ని కలిగిస్తుంది. నన్ను నాశనం చేసిన వాళ్ళు నాశనం చేద్దామనేటువంటి ఆలోచన మీకు తిప్పి కొడుతుంది. జాగ్రత్త. మళ్ళీ ఫిబ్రవరి మార్చి నుంచి మీకు అనుకూలత ఆనంద యోగం పొందుకునే అవకాశం. ఈ గురుడు యొక్క అతిచారం వల్లనే అనేక రకాల రుగ్మతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మానసిక వేదన, శిరోవేదన, జుట్టు సమస్య, ఎడమ కన్నుకు సమస్య, ఉదర సంబంధ సమస్యలు కూడా వెంపర్లాడే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రయాణాలని మనకి మంచి వైపు మార్చుకుంటే, అంటే క్షేత్ర దర్శనం, నదీ స్నానం, పుణ్యకార్యాచరణ, తీర్థయాత్ర సేవన, ఇటువైపు కనుక మన ప్రయాణం మార్చుకుంటే ప్రయాణం శుభకరం అవుతుంది, ఫలవంతం అవుతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా మీరు ప్రణాళిక వేసుకుంటే చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. ఏదేమైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జూన్ వరకు ఏమాత్రం బాలేదు. అడుగు తీసి అడుగు వేసే విషయంలో, మాట తీసి మాట్లాడుతున్న విషయంలో అప్రమత్తంగా ఉండండి. సమాజంలో మంచి గౌరవం ఉంది. కుటుంబపరమైనటువంటి మానసిక వేదన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇల్లు అమ్మకము, కొనుగోళ్లు మీకు కష్టాన్ని కలిగిస్తుంది. కాస్త అప్పుల బాధలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అయినా తేరుకునే ప్రయత్నం. ఎందుకు? రాహు వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు, కేతు వల్ల ప్రయోజనం ఉంది. ఎంతటి బాధలైనా సరే మళ్ళీ పైకి రావడం, ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించడం. రైతులకి మొదటి పంట సామాన్యంగా చెప్పబడుతోంది. రెండవ పంట చాలా అనుకూలవంతమైన పంటగా చెప్పబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో అలసటగా ఉన్న, పై అధికారుల ఒత్తిడున్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయగలిగే అవకాశం. అనుకున్న పనులు తప్పకుండా చేసుకుంటారు. కాదు జూన్ వరకు ఇవాళ అయ్యే పని ఎల్లుండి అవుతుంది. జూన్ తర్వాత ఆ రోజు అనుకున్న పని ఆ రోజు సాయంత్రం వరకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి గురుడు సింహరాశిలోకి అతిచారం వల్ల కొన్ని పనులు వాయిదా పడడము, కాస్త ఆలస్యం అవడము, పని మాత్రం అవుతుంది, ఆలస్యం అవడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అందుకనే ఈ సంవత్సరంలో మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్న కొన్ని విషయాల్లో మానసిక వేదనకి, రుగ్మతలకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి జాగ్రత్త. జూన్ 2వ తేదీ వరకు మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జూన్ 2 తర్వాత మద్యపానం చేయొచ్చు అంటే ఆ తర్వాత మీకు మద్యపానం చేయాలనే ఆలోచన నుంచి బయటపడతారు. మీకు ఆలోచన రాదు. అది జాతకం అంటే. తద్వారా మీకు ప్రశాంతత, ఆనంద యుగం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల యొక్క ప్రోత్సాహంతో లంచాలు పుచ్చుకునే అవకాశం. జూన్ 2 వరకు ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడతారు. దాదాపు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో లంచగొండలుగా పట్టుబడిన వ్యక్తులు 65% మోర్ దెన్ పీపుల్ మీకు వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లంచగొండలుగా పట్టుబడిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఒకసారి కనుక లంచగొండలు పట్టుబడిన వాళ్ళవి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే వాళ్ళ రాశి నేను చెప్పేస్తాను. మరి ఆ విషయం మీరు సాయం చేస్తే చెప్పేస్తాను నేను. వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఓవర్ యాక్టింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్, నాకేం కదా అహంకారపూరిత మనస్తత్వం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగించే వాళ్ళకి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వీళ్ళు. డబ్బు అన్నటువంటి అహంకారంతో అనేక తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేశారు. మాట పడడం, అనవసరంగా మాట్లాడడం, చికాకులు పడడం, ఇలాంటి పని కూడా చేశారు. ఇక వ్యాపార విషయంలోకి వస్తే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపార నష్టాలు. మన జరిగినటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు అంతా కూడా ఈ రాశి వారికి ప్రమాదం ఎక్కువ జరిగింది. సినిమా రంగంలో నష్టపోయిన వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దర్శక నిర్మాతలకు ఈ నష్టం వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఆ నష్టాన్ని నుంచి బయటపడడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రేపు వచ్చేటువంటి జూన్ నుంచి ఎక్కడెక్కడైతే నష్టపోయారో అక్కడ మళ్ళీ శుభ ఫలితాన్ని పొందుకుంటారు. దర్శక నిర్మాతలకి, నటులకి, బులితెర నట్టు కూడా అవకాశాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు నష్టం ఉంది. ఫిబ్రవరి, మార్చి మళ్ళీ మీకు లాభాలు, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం ఉంది. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలే ఉన్నాయి. జూన్ 2 తర్వాత మీకు ఇదే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాంటి వల్ల లాభం ఉంటుంది.
మంచి గృహలాభం, ధనయోగం. ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు ఇల్లు కట్టడం ఖాయం, గృహప్రవేశం అవడం 100% గ్యారంటీ. పిల్లల విషయంలో మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. తప్పకుండా వారికి ఉన్నత ప్రయోజనానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం. సంఘంలో పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. అనుకూలం దాంపత్య జీవనం, సుఖమైనటువంటి జీవనం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి జూన్ 2 వరకు చాలా మౌనంగా ఉంటూ, ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉంటూ, ఆ తర్వాత మీరు ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని 10 మందిలో మీరంటే ఏమిటో నిరూపించగలిగేటువంటి స్థాయి, స్థైర్యము, ధైర్యము, విద్యా ప్రయాణము, ఉద్యోగ ప్రయత్నము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా అమలుకి లాభాలు, సజ్జలు, జొన్నలు, తైదలు, యవలు, పొద్దుతిరుగుడు పువ్వులు, అలాగే టొమాటో, అలాగే క్యాలీఫ్లవర్ లాంటి పంటలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా వాటిలో పెట్టుబడి పెట్టండి, అటువంటి పంట సాగు చేయండి, లాభం. వరి వెంగడాలు కూడా పర్వాలేదు, వరి వెంగడాల్లో ఆదాయం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా మనకి శ్రమ పడాలి. వీటిల్లో తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయాన్ని పొందుకుంటారు. తప్పకుండా అటువంటి ప్రయత్నం చేస్తే మీకు శుభకర మంగళప్రదం. బట్ తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, అలాగే భగవద్గీత, అద్భుతమైనటువంటి జీవన ప్రయాణానికి భగవద్గీత మించినది లేదు. నిత్యము భగవద్గీత పారాయణం చేయండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్య అవమానాలు ఏంటి తెలుసుకుందాం. 14 ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్యం 5, అవమానం 6. ఒక పాళ్ళ అవమానం ఎక్కువ ఉంది, జాగ్రత్త. ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. ధనుస్సు రాశి వారికి మంచి ఆదాయం. కానీ స్వామి అందరూ అర్ధాష్టమ శని అన్నారు స్వామి. ఎస్, ఇది కొంత ఇబ్బందికర వాతావరణం కలిగిస్తుంది. మరి గురుస్థానంలో శని పెద్ద నష్టాన్ని కలిగించాడు కదా అంటారు కదా. అంటే ప్రస్తుతానికి గురుడు యువకారకుడే. సప్తమ గురుడు వైవాహిక ఆనందాన్ని, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలతని, పెద్దల అంగీకారంతో వివాహాన్ని, వ్యాపారపరమైన అభివృద్ధిని, విద్యాపరమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. కానీ కర్కాటక రాశి సంచారంలోనే వీరికి అనేక ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ నేను ఒక రకంగా ఆలోచించినప్పుడు ఈ ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురుడు కర్కాటకంలోకి వెళ్తున్నాడు, అష్టమస్థానమైన ఉచ్చస్థితి. మరి కర్కాటక రాశిలో నుంచి తన శుభస్థానమైనటువంటి మీనాన్ని చూస్తున్నాడు కదా, మరి దీని ప్రయోజనం ఉండదా? ఈ రకంగా ఆలోచించాను నేను. అలాగే రాహు యొక్క నక్షత్ర పాద భేదం వీరికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుందా? తృతీయస్థ రాహు వీరికి లాభాన్ని, కేతు యొక్క ప్రయోజనాన్ని పొందుకుంటాడు కదా. మరి ఈ విషయంలో మీకు నెగిటివ్ ఫలితాలు ఎందుకు వచ్చాయి అంటే, రాహు కొన్నిసార్లు అతిక్రమణ, అంటే మనకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్ కలిగిస్తాడు. మన యొక్క బుద్ధిని, మన యొక్క చైతన్యాన్ని దాని ఏమంటారంటే ఓవర్లోడ్ అంటారు, లేదంటే మనం బండి స్టార్ట్ అవ్వప్పుడు అంటారు కదా, మనకి పెట్రోల్ ఎక్కువైపోయి ఎన్నిసార్లు కిక్ కొడితే కానీ స్టార్ట్ అవ్వదు అది. కాబట్టి అలా ఓవర్ అయిపోవడం వల్ల అప్పుడప్పుడు వీరు అవమానమే పెనుభారం అయి ఉంటుంది. వీరికి జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల వీరికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ గురు సంచార యోగం వల్ల గృహలాభము, ధనలాభము, విద్యాభివృద్ధి కూడా ఉంటుంది. జూన్ నుంచి వీరికి ప్రమాద స్థాయి 100%కి వెళ్ళిపోతుంది. 100%. బీ కేర్ఫుల్ దట్ టైం. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మౌనమే, పూర్తిగా నోరు కుట్టేసుకోవాలి. తినే పదార్థాలని తినకుండా ఉండాలి, మాట్లాడే మాటల్ని మాట్లాడుకుని ఉండాలి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులు కూడా మీరు జూన్ లోపలనే కొత్త వ్యాపారం ప్రారంభం చేయండి, మీ ఎక్స్టెన్షన్ చేయండి, ఇంకోటి చేయండి, వ్యాపారాన్ని మార్చుకోండి, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయండి, కొత్త ఉద్యోగాన్ని పొందుకోండి, విద్యలో పూర్తి చేసుకోండి, IELTS, GRE లాంటి పరీక్షలు పూర్తి చేసుకోండి, బాగుంటుంది. జూన్ టు అక్టోబర్ వరకు స్తబ్దత, ఏమాత్రం పనులు ముందుకు సాగవు. ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్లకి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకి సుముఖత లేదు. రాజకీయ నాయకులకి పూర్తిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ మీద పూర్తి ఫోకస్ చేయాలనే ఆలోచన ఎక్కడ లేదు. దానివల్ల నిష్ప్రయోజనాన్ని పొందుకుంటారు.
ఆర్థిక నష్టాలు వెంపర్లాడతాయి, జాగ్రత్త. ఉన్నటువంటి కట్టిన ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ తొందరగా ఈ జూన్ లోపల అమ్మేసుకుంటే కనీసం గెట్ ఆన్ అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బడ్డెన్ తగ్గుతుంది. జూన్ తర్వాత నష్టాలే. పోనీ స్వామి, మరి గురుడు సింహరాశి సంచారం వల్ల ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది. ఆ 2 నెలల్లో కూడా మీకు కొంత జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం తప్ప అధిక లాభం ఏం రాదుగా. అందుకని ధనుస్సు రాశి వారికి కొద్దిగా కష్టం వచ్చింది. కానీ రాహుకేతుల వల్ల రుణపీడా పరిహారం, నూతన గృహయోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అనుకూల దాంపత్య జీవనం, రోగనాశనం, రుణ విమోచన పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. జూన్ టు అక్టోబర్ వరకు మాత్రమే ఏమాత్రం అనుకూలంగా లేదు. అక్కడ మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి మార్చి కూడా మీకు ప్రమాద హేతువే. 7 మాసాలు ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్త. వ్యాపారపరంగా చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ చేసేవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కాస్త లాభవంతమైన స్థితి మీకు జూన్ వరకే ఉంది. ఆ తర్వాత మీకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి పంట బ్రహ్మాండంగా పడుతుంది. 2వ పంట కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. నల్ల నువ్వులు, తైదలు, సజ్జలు, అలాగే గోధుమలు, ఎర్ర పంట అంటే ఎర్ర కందిపప్పు లాంటిది, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, కాలీఫ్లవర్, టొమాటో, ఎండుమిర్చి అంటే మిర్చి పంట, ఇవి మీకు కొంత లాభాన్ని కలిగిస్తాయి. పత్తి కూడా కొంత లాభాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే శనికారక పంట కాబట్టి లాభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఆ పంటను కూడా మీరు వేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రయాణాలు జూన్ లోపల ఏర్పాటు చేసుకోండి. జూన్ తర్వాత మీరు క్షేత్ర దర్శనం కానీ, విహారయాత్రలు కానీ, వినోదయాత్ర కానీ మీకు కష్టాన్ని కలిగిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఇవన్నీ కూడా మీకు జూన్ వరకు పర్వాలేదు. జూన్ తర్వాత మీకు నష్టం మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో లాభాన్ని కలిగిస్తుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా వ్యాపార లాభం ఉంది. ఉన్నంతవరకు వ్యాపార లాభం. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో ముఖ్యంగా మీరు వారితోనే సహాయ సహకారాలు తీసుకోండి. బయట వాళ్ళని ఎక్కువ నమ్మకండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి పర్వాలేదు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ జూన్ టు అక్టోబర్ వరకే జాగ్రత్త. మిగతా సమయాల్లో కొంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాల పరంపర పొందుకోవచ్చు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. కాస్త నిత్యము నిరంతరము సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, భగవద్గీత పారాయణం చేసుకోవడం మీకు మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మకర రాశి వారికి దాదాపుగా ఈ యొక్క గోచార ఫలితాలు, మకర రాశి వారికి ప్రస్తుతం పరాభవనామసున్నటువంటి గోచార ఫలితాలు ఏమిటి, ముందుగా వారి ఆదాయ వ్యయాలు ఏమిటి, మరి శని వీరికి చాలా బాగున్నాడు, ఏమైనా భూలాభం ఉందా, కోర్టు వివాదాలు క్లియర్ అవుతాయా, అలాగే ఈ సంవత్సరంలో సంతానానికి ప్రయత్నం చేయవచ్చా అనేటువంటి అనేక ప్రశ్నల సమాహారానికి సమాధానం చెప్పబోతున్నాను. ముందుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అంటే తెలుసుకుందాం. 2 ఆదాయం, 8 ఖర్చు. బాబోయ్, ఎప్పుడు చూడు ఖర్చు ఎక్కువనే ఉంటుంది స్వామి మకర రాశి వారికి. మకర రాశి వారు అంటే మీకు కోపమా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు. మకర రాశి వారికి అదృష్టాలు ఉన్నాయి, చెప్తాం కాసేపట్లో చెప్తాను, మీ ముందుకు వచ్చేస్తా కదా. రాజపూజ్యం 1, అవమానం 5. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం పేట్రేగిపోతోంది. నాకు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు, నేనే అన్ని అనేటువంటి అనేకమైనటువంటి ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్ అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ రాజపూజ్య అవమానాలని బట్టి నేను ఫలితాలు ఎక్కువ తీసుకుంటాను, ఆదాయ వ్యయాలు తీసుకోను. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను, తప్పుగా అనుకోద్దు. ముంబైలో దాదాపుగా ఒక 10 మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 4 ఫ్లాట్లు ఉన్నాయట. 4 ప్లాట్స్ కాదు, ఫ్లాట్స్. రెంట్ వాళ్ళకి నెలకి దాదాపు 2.5 లక్షలు వస్తుందట. బిచ్చగాళ్ళకి. ఇది నేను చెప్పట్లేదండి, ఈనాడు సండే మ్యాగజైన్లో, ఐ థింక్ సో 2024 or 23 ఆ టైంలో ఏదో ఒక వారంలో అయితే మ్యాగజైన్లో వచ్చింది, బిచ్చగాళ్ళు అపర కుబేరులు అని. అదే ఈనాడు పేపర్ మ్యాగజైన్లో, సండే మ్యాగజైన్లో వచ్చింది ఇది. మరి మీరు ఎంతవరకు నిజం అనేది మీరు తెలుసుకొని ప్రయత్నం చేయండి.
మరి మరి బిచ్చగాడికి వచ్చినటువంటి ఆదాయం కూడా లెక్కలో తీసుకుందాం. మరి వారు పట్టేటువంటి బిచ్చం అనేది అవమానమా రాజపూజ్యమా అనే ఆలోచనతో ఆదాయ వ్యయాన్ని లెక్క పెట్టకుండా రాజపూజ్య అవమానాలు మాత్రమే తీసుకుంటాను. దాన్ని బట్టే ఫలితాలు చెప్తాను. అందుకే ఇంకొకరికి భిన్నంగా నా ఫలితాలు ఉండవచ్చు. కొంతమంది నాతో ఏకీభవించవచ్చు, కొంతమంది నాతో చెప్పవచ్చు. కేవలం పంచాంగ రాశి విషయాలు చెప్పడానికి నేనెందుకు? మీకు తెలుగు రాదా? లేదా ట్రూ ట్రాన్స్లేట్ ఆల్టర్నేట్ ఉందిగా, ఆ కాపీ తీసుకెళ్ళి మనం స్కాన్ చేస్తే అది ఇంగ్లీష్లో వచ్చేస్తుందిగా, ఏఐలో వచ్చిందిగా. వాట్ ఈస్ ద ట్రాన్సిట్ పొజిషన్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది జూపిటర్ ఫర్ మై రాశి అని కొట్టండి, రిజల్ట్ వచ్చేస్తుంది. తీసుకోవచ్చు మీరు. నేనేదే అడ్వాన్స్డ్ ఉన్నాం మనం. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు పోతే మనకి ఇజ్రాయెల్ వాడో లేదా జపాన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక టెక్నాలజీని మనం కూడా డెవలప్ చేసుకుంటూ మన సొంతంగా డెవలప్ చేసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా రియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాం మనం. రియల్ ఇంటెలిజెన్స్. నేను ఇప్పుడు అడుగు ఎటువైపోతున్నాను, నేను ఏ టైంలో టాయిలెట్ పోతాను, ఏ టైంలో భోజనానికి వెళ్తాను, ఏ టైంలో నేను విజయవాడ వెళ్తాను, ఏ టైంలో నేను భాగ్యనగరం వెళ్తాను, రియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఏది కూడా మనకి అసాధ్యం అనేది లేదు. పోనీ రియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఎలా చెప్పబడింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏమండి సుత్తి మీరు చెప్తున్నారు అనుకోకండి, వినండి బాగా. మకర రాశి ఫలితాలు కాకుండా చెప్తాను మీకు అన్ని విషయాలు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వీరి మధ్యలో దుబాయ్కి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుఏఈకి. ఆ యుద్ధంలో రాకెట్స్ అన్నీ కూడా పైనుంచి వస్తున్నాయి, గుర్తున్నారా? వాడు ఒక రాకెట్ వెళ్ళిపోతున్నాడు, వీరు ఒక రాకెట్ వెళ్తున్నాడు. గాలిలోనే పేల్చేసినాడు మిసైల్ని అని చెప్తున్నారా? ఒకప్పుడు గుర్తుందా? బాగా చూడండి, వెనక్కి వెళ్ళండి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. మన పురాణాలు రామాయణ సినిమా తీసుకోండి. రాముడికి రావణుడికి తర్వాత వాళ్ళకి యుద్ధం జరుగుతుంది కదా, టొయ్ అని భయం వేయగానే అది టొయ్ అని సౌండ్తో వెళ్తుంది, టొయ్ అని వెళ్తుంది. అది వెళ్తూ అగ్ని ఆయుధం, అక్కడ వాడు నీళ్ళ ఆయుధం వేసేసి రెండు కూడా ఇక్కడ కొట్టుకొని పతనం అయిపోతాయి. అంటే 50 ఏళ్ల క్రితం మన వాళ్ళు ఊహాత్మకమైనటువంటి స్థితిని ఈరోజు ప్రత్యేకంగా చూస్తున్నాం మనం కదా. దాన్ని రియల్ ఇంటెలిజెన్స్ అంటాను. అలా కూడా మన భవిష్యత్తులో నేను ఈ బాణం వేస్తే వాడు ఈ మిసైల్ వేస్తే ఈ మిసైల్తో వాడు కూల్చేస్తాడు కాబట్టి దానికన్నా హై మిసైల్ ఎక్కడ వేయాలనేది ఆలోచిస్తాడు వాడు. అలాగే నేను ఈ ఉద్యోగాన్ని ఈ రకంగా చేస్తే ఈ సమస్య ఇలా వస్తుంది, ఈ సమస్యను ఎలా నేను క్లియర్ చేయాలనేది రియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము సమస్యని కూడా పూర్ణించుకోవచ్చు, అంటే సమస్యని క్లోజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చేది అదే రియల్ ఇంటెలిజెన్స్. ఆర్ఐ అంటారు, దాని పేరు ఆర్ఐ. ఇప్పుడు ఏఐ, అప్పుడు ఆర్ఐ. కాబట్టి జాతక ఫలితాలు ఎలాగో తెలుసుకోవచ్చు. కాబట్టి నేను వచ్చేసరికి అవమానాలు రాజపూజ్యం మీద ఫోకస్ చేసి చెప్తాను. కాబట్టి మరి మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. మకర రాశి వారి ప్రస్తుతానికి శని అత్యంత శుభకారకుడే, అందువలనే గౌరవం కూడా బాగానే ఉంటుంది. మరి వీరికి షష్ఠమ గురుడు ఇప్పుడు మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశిలో గురు సంచారం జూన్ 2వ తేదీ వరకు షష్ఠమ స్థానంలో. దీనివల్లనే వీరికి చికాకు, కోపము, కోర్టు వివాదాలు, తొందరపాటు నిర్ణయాలు, అనవసర ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు, ఆస్తి నష్టాలు, అనారోగ్య సూచనలు, ఖర్చులు, సోదరుల మధ్య భేదాభిప్రాయం, చికాకు, అనవసరమైనటువంటి డబ్బు నష్టము, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, కొన్న వస్తువు మళ్ళీ కొనడం, వస్తువులు మర్చిపోవడం లాంటివన్నీ కూడా జరిగి ఉంటాయి. రైతులకి అనవసరంగా నకిలీ విత్తనాలు తెచ్చుకొని ఎండిపోయినటువంటి పంటలు చూసి బోరుమని ఏడ్చినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే డిబేట్లలో పాలు పంచుకొని అవమానాలు పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ షష్టమ గురుడి వల్ల అనేక మన వాళ్ళే మనకు శత్రువులుగా మారి మనకు ఉన్నటువంటి ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల మనకు మనమే నాశనం అయిపోయినటువంటి, అంటే భస్మాసుర హస్తంలాగా మన చేతిని మనం పెట్టుకొని ప్రమాదాన్ని పొందుకోబోతున్నాం. దానివల్ల నష్టాలు ఎక్కువగా వచ్చాయి. అది జూన్ 2వ తారీఖు అలాగే ఉంటుంది. అవమానాలు, చికాకులు, తొందరపాటుతనం, వ్యాపారంలో నష్టం. 2వ తేదీ నుంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఎందుకు? సప్తమ స్థానంలోకి గురు సంచారం అద్భుతమైనటువంటి రాజయోగాన్ని, మహారాణి యోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తిని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. ఈ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ కల్లా దాదాపుగా 3 దేశాల సంచారం కూడా ఉంటుంది. రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, గృహలాభం కూడా ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలతలు, కళాకారులు, క్రీడాకారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, పద్మశ్రీ అవార్డు లాంటివి కూడా అందుకోవచ్చు. వాహన యోగం కూడా ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి పంట బ్రహ్మాండంగా ఉంటుంది. రెండవ పంట ఇంకా చాలా బాగుంటుంది, మొదటి పంట యావరేజ్గా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, సంతాన యోగం, వివాహ యోగం, అన్యోన్య దాంపత్యం, శుభకరమైన ప్రయాణాలు, ఇంట్లో అనుకూలమైన శుభయోగాలు, నూతన గృహయోగం, శత్రునాశనం, మిత్రలాభం. వ్యాపారపరంగా చూసుకుంటే జూన్ 2వ తేదీ వరకు నష్టాలు, కష్టాలు, జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు లాభాలు, అనేకమైనటువంటి శుభయోగాలు, మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరిలో నష్టాలు, ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ లాభాలు. ఈ గురుడం సంచారం వలనే అలాగే వీరికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను అనుకూలంతో శుభయోగాలు ఉన్నాయి. జూన్ 2వ తేదీ వరకు నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు లాభాలు, సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతమైన జీవనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బెట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, మొక్కులను తీర్చుకునే అవకాశాలు, దైవ కార్యంలో పాలు పంచుకోవడం, కొత్త కాంట్రాక్టులు పుచ్చుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, బుల్లితెర నటులకి, దర్శకులకి, నిర్మాతలకి కొత్త చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం, మంచి లాభసాటి వ్యవహారం, చిత్ర నిర్మాణం లాభమే, చిత్ర విడుదల కూడా లాభాన్ని కలిగించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, ఆనంద యోగము, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ఈ సంవత్సరం టార్గెట్ తప్పకుండా మీరు ఈ 5 నెలల్లో పూర్తి చేసుకుంటారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం. జూన్ 2వ తేదీ వరకు మాత్రం అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, తర్వాత మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. లంచగొండలు పడిన వాళ్ళకి ఉద్యోగం రాదండి. ఈ సమయంలో లంచగొండలు పట్టుబడేవాళ్ళు కొంతమంది అయితే, ఈ సమయం వరకు కష్టపడుతూ జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి జూన్ 2 నుంచి అద్భుతమైనటువంటి ప్రయోజనం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న బదిలీలు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం, విదేశానం, విదేశాలు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి IELTS, GRE, TOEFL, GMAT, SAT, MBA, CA లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. బట్ జూన్ 2 వరకు అప్రమత్తంగా ఉండి పుస్తకాల వైపే మీరు దృష్టి పెట్టండి. పక్కదారి పట్టకండి, తల్లిదండ్రులు మోసం చేయకండి, అల్పమైన ఈ ప్రేమ కలాపాలు ముడి తేలకండి, ధర్మ వ్యతిరేకులతో దూరంగా ఉండండి. అందరూ నా వాళ్ళే, అన్నీ ఒకటే, అందరం ఒకటే, అన్నాదమ్ముళ్ళం మనం అనుకునే వాళ్ళు అన్నాదమ్ముళ్ళం ఒకటే అనుకుంటారు, కానీ అన్నా చెల్లెళ్ళు, తమ్ముడు, అక్కలు ఒకలా ఉండరండి. వాయు వరుస లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అటువంటి మరకలతో మీరు చేసే స్నేహాలు మీకు మీ అవయవాల్ని ఫ్రిడ్జ్లోనో, బాక్సులలోనో చూసుకోవాల్సిన, సూట్ కేసులో చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు అర్థమైంది అనుకుంటా, తెలియగల వాళ్ళు మీరు. కాబట్టి ఎవరితో స్నేహంగా ఉండాలో వారితో స్నేహంగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులతో స్నేహపూర్వక వాతావరణం మీకు మంచిది కాదు, కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలు. ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏంటి, గత సంవత్సరంలో కొన్ని పనులు పెండింగ్ లో పడ్డాయి, రావాల్సిన బాకీలు రాలేదు, ఉద్యోగ ప్రయత్నం బాగా చేశాను, మధ్యలో ఒక లంచం ఇచ్చాను స్వామి, అయినా సరే ఉద్యోగం రాలేదు, మోసపోతారని అప్పుడే చెప్పారు కదా. కానీ ఈ సంవత్సరంలో మీకు విశేషమైనటువంటి రాజయోగం, గురుడి యొక్క అతిచార ప్రభావము చెప్పాగా చాలా మందికి కన్ఫ్యూజ్డ్ ఫలితాలు ఉన్నాయి. ఈసారి రాజకీయ రంగంలో చెప్పేటువంటి ప్రయత్నం కూడా లేదు మా దగ్గర. ఒక పార్టీ దగ్గర కూర్చొని మేము మీ పార్టీ గెలుస్తుంది, మీ పార్టీ నెక్స్ట్ ఇయర్లో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అనేక చెప్పిన, అధికార పార్టీ చెప్పినా, మిత్ర పార్టీ చెప్పినా, ప్రతిపక్ష పార్టీ చెప్పినా ఎవరికి వారి డబ్బా కొట్టాల్సిన అవకాశం లేదు ఇక్కడ. అధికార పార్టీకి 5 నెలలు బాగుంటే 5 నెలలు బాగాలేదు, మిత్రపక్షానికి 5 నెలలు బాగుంటే 7 నెలలు బాగాలేదు. ఇలా భిన్నమైన ఫలితాలు చెప్పాలి. జ్యోతిష పండితులారా చాలా జాగ్రత్త. ఒక పార్టీ దగ్గర కూర్చొని మీకు నష్టము అనగానే భయపడాల్సిన అవసరం లేదు. వారు ఉన్న విషయం చెప్పరు నాయన, అంతవరకే. అనవసరంగా పార్టీ గొప్పతనం కోసం మీరు పార్టీని లేపకండి. ప్రజల కోసం పనిచేసే పార్టీ గురించి పర్ఫెక్ట్గా చెప్పండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అధికార పార్టీ కానీ ఇంకొక పార్టీ, ఏ పార్టీ అయినా సరే జ్యోతిష పండితులు ఒక తాటి మీద నిలబడి ఫలితాలు చెప్పాలి. అంతే తప్ప ఏ పార్టీకి ఆ పార్టీ దగ్గర వంత పాడకండి. అది జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా సరే పర్లేదండి, మీరు సీఎం ముందు కూర్చొని చెప్తున్నారు, జాగ్రత్తగా చెప్పాలి. సీఎం ముందు ఎవరి ముందు కూర్చుంటే ఏంటి,
ఆయన మనిషే కదా, ఆయన దేవుడు కాదు కదా. కాబట్టి మిత్రపక్షంలో ఆయన పెద్ద నాయకుడు ఏమైనా దేవుడు కాదుగా, ప్రతిపక్షం ఆయన దేవుడా. కాబట్టి ఎవరి గురించి కాదు, ఏ స్థానమైనా సరే మనం చెప్పేది గోచార ఫలితాలు నిక్కచ్చిగా చెప్పండి. సరే, ప్రస్తుతాంశంలో మనం ఈ రూట్లోకి వద్దాం. కుంభరాశి వారికి చాలా బాగుందని చెప్పారు స్వామి, మరి మీరు చెప్పండి ఇప్పుడు ఎలా ఉందో. రైట్, చెప్పబోతున్నాను. ఆదాయ వ్యయాలేంటి? 2 ఆదాయం 8 ఖర్చు. అయ్యి బాబాయ్, ₹2 వస్తే 8 రూపాయలు ఖర్చు అయిపోతుంది బాబాయ్, ఎలా అండి మీరు బాగుందని అంటారు? చెప్తాను వినండి. 4 రాజపూజ్యం, 2 అవమానం. ఇక్కడే ప్రయోజనం. సంఘంలో పేరు ప్రతిష్టలు, ధనయోగానికి, పదవికి, అనేకమైనటువంటి శుభ విషయాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. కనుక కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరంలో చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ముఖ్యంగా రాజపూజ్యం బలంగా ఉంది కనుక అనుకూలమైన శుభయోగాలు. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు సంచారం నడుస్తుంది. ఇప్పుడు 2వ తేదీ జూన్ నెల నుంచి షష్టమంలోకి వెళ్తుంది. 2వ తేదీ నుంచి అక్టోబర్ మధ్యలో మీకు కొంత ప్రమాదము, శత్రుభావన, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, రైతులకి పంట నష్టం, అనవసర వివాదాలు, అగ్ని ప్రమాదాలు, నటీమణులకి ప్రమాదం జరిగే అవకాశం. కుంభరాశి నటీమణులు జాగ్రత్త. వైవాహిక జీవన విచ్ఛిన్నం అవ్వడం, లేదా మీ లొకేషన్లో మీకు ప్రమాదం జరగడం లాంటివి ఉన్నాయి. మద్యపాన సేవన చేసిన వారికి తప్పకుండా పరలోక యాత్రకి టికెట్ తీసుకోవచ్చు. ఏమిటి అలా చెప్తారు ఏమిటండి, మీరు ఇలా భయపెడుతున్నారు మనుషుల్ని? ఓరి ఇబ్బు, నువ్వు తాగి చచ్చిపోతావరా అంటే భయం ఎందుకు నాకు? నువ్వు తాగి బడి నడిపితే అది ఎక్కడికో చెరువులోకి పోతుంది, చెరువులో పోయి చనిపోతావు అని చెప్తున్నాను నేను. భయం దానికి, కంగారు ఎందుకు? మీ అమ్మ అదే చెప్తుంది, మీ నాన్న అదే చెప్తాడు, పోలీసుడు అదే చెప్తాడు. పోలీసు వాళ్ళు ఏమైనా కొత్తగా చెప్తారా? మద్యపానం చేయకరా, నువ్వు ఊదు ఊదు అంటే ఎందుకు కూతున్నావు నువ్వు? ఇవే ప్రమాదంలో పడి, నువ్వు ప్రమాదంలో పడ్డ పర్వాలేదు, నీ వల్ల ఇంకోటి ఇబ్బంది పడతాడు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి ఈ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు మాత్రం ప్రమాద హెచ్చరిక. అక్కడే అవమానాలు ఎక్కువ ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, రైతులకి పంట నష్టం. మరి అక్టోబర్ నుంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఎందుకు? అతిచార గురుడు సింహరాశి సంచారం మీకు శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, వస్తులాభాన్ని, వివాహ యోగాన్ని, సంతాన ప్రాప్తిని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయము, వాగ్వివాదానికి అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరుల మధ్య మైత్రి, ఆనందకరమైన సంపద, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి అక్కడ విపరీతంగా ఉంటుంది. సో నవంబర్, డిసెంబర్, జనవరి మీకు అద్భుతాన్ని సృష్టిస్తారు. మీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ఒక మంచి రాజకీయ పదవి లభించడం, మీరు పడినటువంటి శ్రమకి మంచి లాభాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రైతులకి బ్రహ్మాండమైన పంట లాభాలు. మొదటి పంట బాగానే ఉంది, 2వ పంట కూడా అద్భుతంగా ఉంది. మొదటి పంట కంటే 2వ పంట 70% ఎక్కువ ఆదాయాన్ని కలిగిస్తుంది. మంచి విత్తనాలు లభిస్తాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సజ్జలు, తైదలు, అలాగే చెరుకు, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే బత్తాయి పళ్ళు, మామిడి మరియు చింతపండు, మిర్చి, ఈ పంటలు పొద్దుతిరుగుడు పువ్వు, క్యారెట్, క్యాబేజీ లాంటి పంటలు బ్రహ్మాండంగా పడుతాయి. నల్లరేగడి పంట, నల్ల నువ్వులు, ఈ పంట కూడా బ్రహ్మాండంగా పడుతుంది. మీకు తప్పకుండా మంచి లాభం వస్తుంది. కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం కూడా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోదపదాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలమైనటువంటి వ్యాపార లాభం కూడా ఉంటుంది. జూన్ 2 వరకు పంచమ గురుడు వల్ల కొంత ఆలస్యం అవుతుంది, కానీ శని మీకు ఏలినాటి శని ఉన్నా ఇబ్బంది కలిగించాడు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాన్ని అందించే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో అవమానాలు పొందుకున్నా సరిదిద్దుకోగలిగేటువంటి ప్రయత్నం, మనల్ని మనము ఒక మంచి మార్పును తీసుకొచ్చే ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనగనుక వస్తువాన ప్రాప్తి కూడా అద్భుతంగా ఉంటుంది. విశేషమైనటువంటి వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తృతించుకోవడం, విద్యార్థులకి ఈ జూన్ తర్వాత వచ్చేటువంటి పరీక్షల్లో తప్పకుండా బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ పరీక్షల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా మీకు విజయాన్ని కలిగించే అవకాశం. ధనగనుక వస్తువాన ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం కూడా ఉంటుంది.
తర్వాత మీకు బాగా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలో నష్టము కష్టం ఎక్కువగా ఉంటుంది. నవంబర్ డిసెంబర్ జనవరి నెలలోనే మీకు అద్భుతమైన యోగాలు ఉన్నాయి. జూన్ టు అక్టోబర్ మధ్యలో ఈ వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా చాలా బాగుంది. జూన్ టు అక్టోబర్ మధ్యలో నష్టం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే షష్టమ గురుడు కాబట్టి. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. లేనిపోయిన అపవాదులు, చికాకులు, అవమానాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. నవంబర్ డిసెంబర్ జనవరిలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. గృహయోగం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. అలాగే జూన్ టు అక్టోబర్ మాత్రమే ఈ రాశి వారికి కాస్త నష్ట కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆదాయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కోల్పోవడం, సోదరుల మధ్య విభేదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. మరి నవంబర్ డిసెంబర్ జనవరిలో ధనయోగము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర గోచార ఫలితాలను తెలుసుకుందాం. వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? 14 ఆదాయం, 11 ఖర్చు. మరి రాజపూజ్య అవమానాలు 7 రాజపూజ్యం, 2 అవమానం. చూడండి వీళ్ళ పరిస్థితి ఎంత భిన్నమైనటువంటి ప్రభావం ఉందో. మరి ఏళ్ళనాడు శని, జన్మస్థ శని రోగాన్ని కలిగిస్తాడు, ఇబ్బందులు పెడతాడు, టెన్షన్ పెడతాడు. అనుకున్న వ్యక్తులందరూ కూడా 2025లో ఈ ఏలినాడు శని, జన్మస్థ శనిలో ఉన్నటువంటి వ్యక్తులు గృహప్రవేశం చేశారు, గృహాన్ని కొన్నారు, స్థలము కొన్నారు, వ్యాపారంలో దాదాపు 10 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వివాహమైన వాళ్ళు ఉన్నారు, సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే, అందుకనే గోచార ఫలితం కన్నా జన్మజాతక ఫలితం బలంగా ఉంటుంది. గోచార ఫలితం 40 to 50% స్వీకరించాలి మనం. మరి ఇంత బ్రహ్మాండ ఆదాయం ఉంది కదా. మరి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, వీరికి రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతం. సంఘంలో ఎక్కడున్నా సరే వీరి మాటల తీరు, వ్యవహార శైలి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, గొప్ప వ్యక్తిత్వం, దానగుణం, దయాగుణం, ధార్మిక చింతన, చేసినటువంటి పొరపాట్లని, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులకి నష్టం కలిగించినంత విషయంలో వీరు చాలా జాగ్రత్త పడుతూ, అయ్యో నేను పశ్చాత్తాపడి వారికి మంచి చేసే ప్రయత్నం చేస్తారు. జరిగినటువంటి అనేకమైనటువంటి కష్టాలకి, ఇతరులకి కష్టాలకి కారుకునే వీళ్ళు తప్పకుండా అయ్యో మనం మంచి చేయాలన్నటువంటి తపనతో వీరు ఎక్కువ పరిశ్రమ చేస్తారు. రైతులకి 2 పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. అదేమిటండి, గురుడు వీరికి 4వ ఇంట ఉన్నాడు. చతుర్థ గురుడు వీరికి నష్టాన్ని కలిగిస్తాడు, మాతృ నష్టాన్ని, గౌరవభంగాన్ని, ఇబ్బంది కలిగిస్తాడు కదా. కానీ వీరికి గురుడి కన్నా కేతువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం, రెండవది రేపు పంచమ స్థానంలో గురుడు వెళ్ళడం వల్ల, అంటే యోగాలు రాకపోయినా ఉచ్చస్థితిలోకి వెళ్ళి మీనాన్ని చూస్తుండడం వల్ల, మీన రాశిని చూస్తుండడం వల్ల వీరికి మంచి ప్రయోజనం కలిగేటువంటి మిత్రలాభము, కుటుంబ సౌఖ్యము, దానివల్ల ఆర్థిక లాభం, ఆస్తులు కలిసి వచ్చే అవకాశం. అలాగే నెక్స్ట్ మరి షష్టమంలోకి వెళ్తాడు కదా స్వామి మీనరాశి వారికి. ఇది ఎలా సాధ్యం? అక్కడే ప్రమాదం వీరికి. షష్టమ స్థాన గురుడు వల్ల వీరికి కుజస్తంభన వల్ల మీకు లాభాలు పొందుకుంటారు. గురుడి యొక్క సాతి సంచారం వల్ల వీరికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహంలో షష్టమ స్థానం కష్టము, నష్టము, అవమానం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. పంచమ స్థానంలో లాభము, సుఖము, సంతోషం, ఆనందాన్ని కలిగిస్తాడు. అంటే కుజుడి యొక్క షష్టమ స్థాన కుజుడు వీరికి, సింహంలో కుజుడు అనేవారు వీరికి శత్రువుల నుంచి ధనప్రాప్తిని కలిగిస్తాడు. కానీ వీరికి మైనస్ ఏంటంటే, ఈ యొక్క చతుర్థ స్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల, రాహువు యొక్క వ్యయస్థానం వల్ల కొంత చివరిదాకా వచ్చిన పనులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇది స్వయంకృతాపరాధం కాదు, కానీ తన నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. రూపాయి ఖర్చు దగ్గర రూపాయి పావులు అవుతుంది వీరికి, అది వీరికి నష్టం. కాబట్టి వీరేమైనా జూన్ టు అక్టోబర్ వరకు మాత్రమే చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంది. కనుక ఆ సమయంలో గృహము కానీ, స్థలము కానీ, ఉద్యోగ ప్రయత్నంలో లాభం కానీ, లేదా ఉద్యోగ మార్పు కానీ పొందుకునే అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. వీరికి అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, వివాహాది నిశ్చితాంబులు జరుగుతాయి. వ్యాపార పరం కూడా బాగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. ఎందుకు? జన్మస్థ శని ఉన్నప్పటికీ కూడా
నేను జరిగినటువంటి పొరపాటు నుంచి అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి తత్వం వీరికి చాలా బలంగా ఉంటుంది. అందువల్ల వీరికి గురు సంచారం అత్యంతమైన కుజుడు షష్టమ స్థానంలో వీరికి శత్రువుల బాధను కలిగించిన గురుడు ఆకస్మిక ధనలాభాన్ని కూడా కలిగిస్తాడు. కుజుడు ఆకస్మికటువంటి శత్రునాశనం కలిగిస్తాడు. సో పంచమస్థ గురుడు అనే వీరికి బుద్ధి, విచక్షణ, జ్ఞానం వల్ల రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి కలిగిస్తాడు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు లాభాన్ని కలిగిస్తాడు. రైతులకి మొదటి పంటలోని లాభం, రెండవ పంటలో సామాన్య ఫలితాన్ని ఇస్తాడు. చాలామంది రెండవ పంట లాభం అని చెప్పారు, తప్పది. రెండవ పంట సామాన్యంగా ఉంది. అందులోనూ నల్ల నువ్వులు, కందుల పంట నష్టం వచ్చే అవకాశం, చెరుకు పంట కూడా వీరికి నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. పొద్దుతిరుగుడు పువ్వు, క్యారెట్, బీట్రూటు, అలాగే సజ్జలు, తైదలు, జొన్నలు, ఈ రకమైనటువంటి పంటలు వీరికి లాభాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. రైతులకి మంచి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. రుణపీడా పరిహారం, రోగనాశనం, వస్తులాభం, వాహనయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల వల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్త. జూన్ 2 వరకే మీ కుటుంబ పరువు భంగం కలుగుతుంది. తర్వాత మళ్ళీ గురుడు సింహ సంచారం వల్ల కూడా ప్రమాదం కలిగించే అవకాశం. కాబట్టి ప్రేమ కలాపాలు, అనవసర మరకలతో, ధర్మ వ్యతిరేకత చేసే స్నేహాలు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ఉన్నాయి. అదేమిటండి బాగుందంటారు? 5 నెలలు బాగుందిగా, అద్భుతం. మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలో ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి శుభయోగాలు, చాలా మంచి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని గ్రహ సంచారాలు గురుడు మీద ఆధారపడవు. గురుడు యొక్క మిత్రస్థాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం శుభమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించాలి, అనుకూలత ధనయోగాన్ని పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో అనుకూలత ఉంటుంది. ప్రస్తుతానికి విద్యా సమయం, పరీక్ష సమయం కదా, అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన ఉంచుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మీకు లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం పూర్తిగా నమ్మదగింది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. లేనిపోయిన చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉంటాయి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, అప్పు ఎక్కువగా చేయకండి. జూన్ టు అక్టోబర్ కొంత మీ జాతక ప్రకారంగా అనుకోనటువంటి, అంటే ఊహించినటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్, జనవరిలో షష్టమ గురుడి వల్ల నష్టము, కష్టంగా చెప్పబడుతోంది. ఇక్కడ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభసాటి వ్యవహారం కనబడుతోంది. ఇబ్బంది ఏం లేదు. చతుర్థ స్థానంలో జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉంటూ, తర్వాత మళ్ళీ మీరు నవంబర్, డిసెంబర్లో, ఫిబ్రవరి, జనవరి వరకు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం, ధన, కనుక, వస్తువాన్ ప్రాప్తి, వ్యాపార పరంగా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వరకు కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా పాటిస్తూ ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటే తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు గృహయోగాన్ని, సంతాన యోగాన్ని, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అదృష్టయోగం, ఇలాంటి శుభయోగాలు మీకు తప్పకుండా కలబోతున్నాయి. జాతకంలో, గోచారంలో రాజపూజ్యం అనేటువంటి స్థితి మీకు బలంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీకు శుభగడియలుగా చెప్పబడుతోంది. ఉన్న నష్టం ఎందుకు వచ్చిందంటే గురుడు అతిచారం వల్ల, కుజస్తంభన వల్ల, రాహు యొక్క వ్యయస్థాన స్థితి వల్ల కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏం చేయాలి? భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, నిత్యము దుర్గాదేవి, సౌందర్యలహరి, లలితాపారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.